My dear friends, and my dear masters, and my dear gods, మిత్రులారా, స్వాములారా, దేవుళ్ళారా. మిత్రులు అంటే మిత్రత్వం కలిగి ఉన్నవారు, స్వాములు అంటే స్వామిత్వంలో ఉన్నవారు, దేవుళ్ళు అంటే దైవత్వంలో ఉన్నవారు. ఈ మూడు విషయాలు, మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వము, ఈ మూడు కాన్సెప్ట్స్ అన్నవి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కి త్రిమూర్తులు లాంటి కాన్సెప్ట్స్. మూడు మూర్తులు, త్రిమూర్తుల్ని మనం అక్కడ మూల విరాట్టులుగా, మూల విగ్రహాలుగా పెట్టుకున్నాం. ఏమిటయ్యా ఆ త్రిమూర్తులు అంటే? మిత్రత్వము అనే విగ్రహము, స్వామిత్వము అనే విగ్రహము, దైవత్వము అనే విగ్రహం. త్రిమూర్తులు అంటే మూడు రౌండ్స్ పెట్టుకున్నాం: మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వము. కనుక ఈ ముగ్గురు మనకి ఆరాధ్య దైవాలు. మనం ఈ మిత్రత్వాన్ని ఆరాధించేవాళ్ళం, మిత్రత్వాన్ని సాధన చేసేవాళ్ళం, మిత్రత్వాన్ని నెరపేవాళ్ళం, మిత్రత్వాన్ని అభ్యాసం చేసేవాళ్ళం, మిత్రత్వాన్ని అందరికీ చూపించేవాళ్ళం, మిత్రత్వాన్ని అందరికీ బోధించేవాళ్ళం, మిత్రత్వాన్ని అందరికీ నేర్పించేవాళ్ళం. అది మిత్రత్వం. రెండోదేమో స్వామిత్వాన్ని ఆరాధించేవాళ్ళం, స్వామిత్వాన్ని ప్రబోధించేవాళ్ళం, స్వామిత్వాన్ని మనం విశ్లేషించేవాళ్ళం, స్వామిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం, స్వామిత్వం అనేది ప్రచారం చేసేవాళ్ళం, ప్రసారం చేసేవాళ్ళం, స్వామిత్వాన్ని జీవించేవాళ్ళం. మూడవది దైవత్వం. మన దైవత్వాన్ని మనం ఆరాధించేవాళ్ళం, పక్క వాళ్ళ దైవత్వాన్ని మనం ఆరాధించేవాళ్ళం, మన దైవత్వాన్ని మనం తెలుసుకునేవాళ్ళం, పక్క వాళ్ళ దైవత్వాన్ని మనం తెలుసుకునేవాళ్ళం, మనం దైవత్వాన్ని ప్రబోధించేవాళ్ళం, ప్రకటించేవాళ్ళం, ప్రచారం చేసేవాళ్ళం, ప్రసారం చేసేవాళ్ళం, జీవించేవాళ్ళం. త్రిమూర్తులు. మిత్రులారా, స్వాములారా, దేవుళ్ళారా. మిత్రత్వమే మీ ఆరాధ్య దైవం సుమండి, స్వామిత్వమే మీ ఆరాధ్య దైవం సుమండి, దైవత్వమే మీ ఆరాధ్య దైవం సుమండి. దట్స్ వై మనం అన్ని మీటింగ్స్ లో ఇది మన స్టార్టింగ్ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని ప్రారంభం చేస్తూ ధ్యానం నేర్పిస్తాం, ధ్యాన విద్య నేర్పిస్తాం. ధ్యానంలో కూర్చోబోయి అంటాం. నా పని నిన్ను ధ్యానంలో కూర్చోబెట్టడం, నీకు ఈ మూడు ఆరాధ్య దైవాలు అని చెప్పడం, ఈ త్రిమూర్తులను నువ్వు ఆరాధించాలి. నీ చేత ఆరాధింపజేయిస్తాను. నేను వాటిని ఆరాధిస్తున్నాను, నీ చేత ఆరాధింపజేయిస్తాను. నేను వాటిని సాధ్యం చేసుకున్నాను, సాధన చేసుకున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటే మిత్రులారా, స్వాములారా, దేవుళ్ళారా. మిత్రులంటే మిత్రత్వం మూర్తీభవించిన వాళ్ళు. స్వాములంటే స్వామిత్వానికి ప్రతీక, స్వామిత్వాన్ని అవతార పురుషుడు. దేవుళ్ళారా అంటే దైవత్వంగా ఉన్నవారు. ఈ మూడిటి యొక్క స్వరూపం మౌలికంగా కొద్దిగా మర్చిపోయాము. తిరిగి మన స్వస్వరూపంతో అనుసంధానము కావాలి, ఈ త్రిమూర్తిత్వముతో అనుసంధానము కావాలి. మళ్ళీ మనం తిరిగి మిత్రులము కావాలి, స్వాములము కావాలి, దేవుళ్ళము కావాలి. ఈ మూడు విషయాలున్నాయే, ఇవే మనకు త్రిమూర్తులు. ఫ్రెండ్షిప్, మాస్టరీ అండ్ గాడ్హుడ్. దైవత్వం అంటే గాడ్హుడ్, స్వాములంటే మాస్టరీ. కనుక ఈ ఫ్రెండ్షిప్ అనే దానికి మనం ఆరాధిస్తాం. నేనేం ఆరాధిస్తాను? చిన్నప్పటి నుంచి ఏమిటి ఆరాధించేవాడిని అని నేను చూసుకుంటే, నా గతంలో వెళ్తే నేను అందరితో మిత్రత్వాన్ని ఆరాధించేవాడిని, కోరుకునేవాడిని. అయితే చిన్నప్పటి నుంచి నాకు ధ్యానములు, ఆత్మజ్ఞానం లేదు కనుక ఈ రెండు కాన్సెప్ట్స్, స్వామిత్వము తర్వాత దైవత్వం, అవి రెండు అర్థమయ్యేవాడు. కానీ ఒకటి మాత్రం నాకు చిన్నప్పటి నుంచి నేను సిద్ధహస్తుని మిత్రత్వంలో. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా స్వామిత్వం నాకు అర్థమైంది, అందరి స్వామిత్వం అర్థమైంది, నా దైవత్వం నాకు అర్థమైంది, అందరి దైవత్వం అర్థమైంది.
అప్పుడు నా మిత్రత్వము చిలువలు పలువలుగా మారి విశ్వవ్యాప్తమై. అంటే మౌలికంగా ప్రతి పిల్లవాడు కూడాను, పుట్టిన పిల్లవాడు కూడాను చక్కటి పువ్వు, మిత్రత్వంతో కూడుకున్న పువ్వు. కానీ మరి ఆ ధ్యానం లేక, పెద్దగా అయిన తర్వాత ఆత్మజ్ఞానం లేక మిత్రత్వాన్ని పోగొట్టుకుని అందరూ శత్రువులే అవుతారు. భీరుగా బతుకుతాడు, స్వామిత్వం లేకుండా బతుకుతాడు. నా చేతుల్లో ఏమీ లేదు, మన చేతుల్లోనే అంతా ఉండగా నా చేతుల్లో ఏమీ లేదు అనుకుంటాడు. అంటే తన స్వామిత్వాన్ని తను కోల్పోయాడు. మన చేతుల్లోనే అంతా ఉంది. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఎవరి వాస్తవాన్ని వాళ్లే ఎప్పుడు సదా సృష్టించుకుంటూ ఉంటున్నారు అన్నది ఆ యొక్క మౌలికమైన కీలకమైన అవగాహన పేరే స్వామిత్వము. ఆ యొక్క కాన్సెప్ట్ ని మనం ఆలోచించేవాళ్ళం. అది జ్ఞానం. ద మార్క్ ఆఫ్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ యువర్ బిలీఫ్ ఇన్ ఇంజస్టిస్ అండ్ ట్రాజడీ అన్నాడు రిచార్డ్ బాక్. అంటే ఎంత అన్యాయం జరుగుతోంది, ఎంత హీనస్థితిలో ఉన్నామని మనం అనుకుంటున్నామో అంతగా మనకి ఆత్మజ్ఞానం లుప్తమై ఉందన్నమాట. మన నాటకానికి మనమే రచయితలు, మన జన్మకు మనమే కారణం. మన సృష్టికి, మన స్థితికి, మన లయకి ప్రతి జన్మ ఒక సృష్టి, ప్రతి జన్మ ఒక స్థితి, ప్రతి జన్మ ఒక లయం. మనమే ఆ సృష్టి కారకులము, ఆ స్థితి కారకులము, ఆ లయ కారకులము. పుట్టుట స్థితి జన్మ, పెరుగుట బ్రతుకుట స్థితి, చనిపోట లయం. ప్రతి జన్మ ఉంటాయి. కనుక ఆ సృష్టి స్థితి లయ కారకులు మనమే. ఆ స్వామిత్వము అది తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానము వచ్చినప్పుడు ఎంత ముక్తి వస్తుందో చెప్పనలు విధానంతో ముక్తి. మనము త్రిమూర్తులము కావాలి. అంటే మిత్రత్వ మూర్తులము కావాలి, స్వామిత్వ మూర్తులము కావాలి, దైవత్వ మూర్తులము కావాలి. దీన్ని త్రిమూర్తి కాన్సెప్ట్. కనుకనే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని మనం ప్రారంభం చేస్తాం. నువ్వు ఒకటంటావు, నేను రెండోదంటాను. ఇద్దరము ఎవరిష్టంలో వాళ్ళే జీవించాలి. కొట్టుకోక్కర్లేదు, చంపుకోక్కర్లేదు. ఎవరిష్టంలో వాళ్ళు జీవించాలి అన్నది మిత్రత్వం యొక్క బేసిక్ అవగాహన. స్వామిత్వం నువ్వు ఎలా జీవిస్తావో నువ్వు అలా తయారవుతావు. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ కర్మలు నీవి, నీ కర్మ ఫలితాలు నీవి, నా కర్మలు నావి, నా కర్మ ఫలితాలు నావి. ఎవరి కర్మలకు వాళ్లే బాధ్యులు, ఎవరి కర్మలకు వాళ్లే సృష్టికర్తలు అన్నదే స్వామిత్వం యొక్క మౌలిక అవగాహన. ఇకపోతే అసలు నువ్వు శరీరమే కాదు, నువ్వు ఆత్మ పదార్థానివి. నువ్వు శాశ్వతమైన అనంతమైన ఆత్మ. నేను కూడా అదే. నేను ఒక దైవాన్ని, నువ్వు ఒక దైవాన్ని. ఇది ఆ దైవత్వం యొక్క మూలమైన అవగాహన. ఈ మూడు అవగాహనలు మనం ఆరాధిస్తున్న వారం మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్స్. ఇదే త్రిమూర్తి తత్వము, త్రిమూర్తి కాన్సెప్ట్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ఈ కాన్సెప్ట్ లో మనం విస్తారంగా ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. మిత్రత్వం గురించి, స్వామిత్వం గురించి, దైవత్వం గురించి. ఈ మూడిటి గురించి మనం మౌలికంగా ఎలా తెలుసుకుంటాము? ధ్యానాభ్యాసంలో తెలుసుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. ధ్యానము ద్వారానే మిత్రత్వం యొక్క అవగాహన, స్వామిత్వం యొక్క అవగాహన, దైవత్వం యొక్క అనుభూతి మనకు లభిస్తాయి. ధ్యానం మనం ఎంత చేస్తామో అంతగా మనలో మిత్రత్వం విజృంభణ చెంది, అంతగా మనలో మన స్వామిత్వం మరి ప్రకటితమై, అంతగా మన దైవత్వం మనకి అవగాహన వస్తుంది. ధ్యానము మౌలికము. ప్రతిరోజు ధ్యానం చేయవలే మన త్రిమూర్తి తత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం. ధ్యానం చేయకపోతే తత్ఫలితాలు, ధ్యానం చేస్తే తత్ఫలితాలు, భోజనం చేస్తే తత్ఫలితం, భోజనం చేయకపోతే తత్ఫలితం, మిత్రత్వం చేస్తే తత్ఫలితం. కనుక ఇది సృష్టి కార్యకారణ సంబంధంతో జరుగుతూ ఉన్నది. మై డియర్ ఫ్రెండ్స్, మనమందరం ధ్యానం చేద్దాం, ధ్యానాభ్యాసం చేద్దాం. ప్రతిరోజు ధ్యానాభ్యాసం చేద్దాం. హాయిగా కూర్చోవాలి, చేతుల్లో చేతులు పెట్టుకుని, వేడిలో వేళ్ళు పెట్టుకుని, కళ్ళు రెండు మూసుకుని. ఒక పాయింట్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి, నిఠారుగా సుఖంగా కూర్చోవాలి. స్థిర సుఖం ఆసనం అన్నాడు పతంజలి మహర్షి. కనుక
మన త్రిమూర్తి తత్వాన్ని మనం తెలుసుకోవాలంటే స్థిరంగా సుఖంగా కూర్చొని, అంటే స్థిరంగా అంటే ఒక అర్ధగంట గంట 2 గంటల సేపు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి. వీలైనంత కదలకుండా, వీలైనంత మెదలకుండా. క్రమక్రమంగా ధ్యాన అభ్యాసం చేసిన కొద్దీ మనలో ఆ మిత్రత్వం ఊరుతుంది. మనలో ఆ యొక్క మాస్టరీ, మన మీద మనకి అజమాయిషి, మన మీద మన ఇంద్రియాల పట్ల మన అధీనం, మన యొక్క ఆ యొక్క స్కిల్ అవన్నీ మనలో విజృంభిస్తాయి. మన దైవత్వంలో విశేషంగా ప్రకటితమవుతుంది. ధ్యానము మై డియర్ ఫ్రెండ్స్, ధ్యాన మూలం ఇదం మిత్రత్వం, ధ్యాన మూలం ఇదం స్వామిత్వం, ధ్యాన మూలం ఇదం దైవత్వం. ఈ త్రిమూర్తులకు మళ్ళీ ఎలాగైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆదిశక్తి, దానిలో ఈ మూడిటికి మిత్రత్వానికి స్వామిత్వానికి దైవత్వానికి మూలం ధ్యానం. ధ్యానం అనేది ఆదిశక్తి, ద ఒరిజినల్ ఎనర్జీ. శక్తి ఈజ్ ఎనర్జీ, ఆది ఈజ్ ఒరిజినల్. అంటే ధ్యానం అనేది ఆదిశక్తి, ద ఒరిజినల్ ఎనర్జీ, ద ఆదిశక్తి. అందులోంచి ఈ మూడు మూర్తులు, మిత్రత్వం అనే ఒక బ్రహ్మాండమైన మూర్తి, స్వామిత్వం అనే ఒక బ్రహ్మాండమైన మూర్తి, దైవత్వం అనే మూడు, ఆదిశక్తి, దైవం, ధ్యానం. కనుక ఇవన్నీ మనం పురాణాల్లో విన్నాము, సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది. కొంతకాలానికి అసలు అర్థమే చేసుకోలేదు అనిపిస్తుంది. ఇంకా కొంతకాలానికి ధ్యానం చేసిన తర్వాత అర్థం చేసుకున్నాము అని తెలుసుకుంటాం. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, ఈ యొక్క కాన్సెప్ట్ గురించి మనం విస్తారంగా తెలుసుకుంటున్నాము. ఇది ప్రాక్టికల్ కోర్సు, థియరీ కోర్సు కాదు. ధ్యానం చేయాలి. మిత్రత్వం అనేది థియరీ కాదు, ప్రాక్టికల్స్. సకల ప్రాణికోటితో మిత్రత్వం నిలపాలి. స్వామిత్వం అనేది మనలో మనం నిరూపించుకోవాలి, తెలుసుకోవాలి. కనుక దైవత్వం అనేది ప్రాక్టికల్ కోర్స్. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానం అనేది ప్రాక్టికల్ కోర్స్, వేర్ దెర్ ఇస్ ఓన్లీ an ounce of theory and a pound of practice. అంటే సిద్ధాంతము బీజమాత్రము, అభ్యాసము ప్రబంధ మాత్రము. వృక్ష సదృశం అభ్యాసము, బీజ సదృశము సిద్ధాంతము. సిద్ధాంతం ఏమిటి? మనం శరీరం కాదు, ఆత్మ. మన ఆత్మే అన్ని చోట్ల ఉండే ఆత్మ. మమాత్మ సర్వభూతాత్మ. ఇది బీజం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. బీజం ఇవన్నీ. ఇది ప్రవచనం. సిద్ధాంతము ప్రవచనము బీజమాత్రంగా ఉంటుంది, అభ్యాసము ప్రబంధ మాత్రంగా వృక్ష సదృశంగా ఉంటుంది. నువ్వు సరిగా పాడటం లేదో, శృతిలో లేదో అంటే ఒక నిమిషంలో చెప్పేస్తావు శృతిలో ఉందో లేదో. అది లేదంది మళ్ళీ ఉంది అందరికి ఎంతో అభ్యాసం చేయాలి శృతిలో ఉండడానికి, లయలో ఉండడానికి సంగీతం. అలాగే మన జీవితం కూడా శృతిలో లయలో ఉండవలే. అందులో మనలో ఈ త్రిమూర్తి తత్వము మూర్తి భవించవలే. మన మిత్రత్వంలో, మన స్వామిత్వంలో, మన దైవత్వంలో అవి శృతి లయలు ఆధ్యాత్మికత. సో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, విశేషంగా వీటి గురించి మనం తెలుసుకుందామా? మొట్టమొదటిగా మనం ఎప్పుడు మనమంతా ఫ్రెండ్స్ అని తెలుసుకోవాలి. అంటే మిత్రులు, ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మనమంతా మిత్రులం, పరస్పర మిత్రులం. ఆ మిత్రత్వం అనేది మొట్టమొదటి సూత్రము, ఆఖరి సూత్రం. ఆ మిత్రత్వం మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత రెండవ సంబోధన మై డియర్ మాస్టర్స్. అంటే మనం స్వాములం, మన మీద మనం అధీనం ఉన్నవాళ్ళం, మాస్టర్. ఇక మూడవది ఏంటంటే మై డియర్ గాడ్స్. అంటే భగవంతుడు, మనమంతా భగవంతుడు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క ఈ సంబోధన ఎప్పుడూ ఇలానే ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. మనం భూమి మీద ఉన్నాం కనుక ఆఫ్ ద ఎర్త్, ఈ భూమండలంలోని మిత్రులారా, ఈ భూమండలంలోని స్వాములారా, ఈ భూమండలంలోని దేవుళ్ళారా అని అర్థం ఆ సంబోధనకు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. 1, 2, 3. ఈ ఫ్రెండ్షిప్ అనేది, మిత్రత్వం అనేది ఎవరైనా మనతో ఏకీభవించినా ఏకీభవించకపోయినా శత్రుత్వం లేదు. ఏకభావం ఉంటేనే మిత్రత్వము, విరుద్ధ భావాలుంటే శత్రుత్వం కాదు. కనుక మిత్రత్వము చాలా
ముఖ్యమైన మౌలికమైన నెంబర్ 1 పాయింట్ ఇన్ స్పిరిచువాలిటీ. కనుక 2500 సంవత్సరాల కిందట ఆ గౌతమ బుద్ధుడు చెప్పాడు, నేను మళ్లీ వస్తాను, మైత్రేయ పుత్రుడిలా వస్తాను. అంటే ఆ మైత్రి అనే పదానికి ఎంత ముఖ్యత, ప్రాధాన్యత అని ఇచ్చాడో దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ ఎర్త్, మనం అంతా భూమండలం ఉన్నాం కనుక ఈ భూమండలంలో ఉన్న ప్రాణికోటి అంతా పరస్పరము మిత్రత్వము, పరస్పరము మిత్రత్వం, ఫ్రెండ్షిప్. రెండవ పాయింట్ ఏంటంటే స్వామిత్వము. అంటే స్వామి అంటే ఏంటంటే మన బ్రతుకులు మన ఆధీనంలో ఉన్నాయి. మనం ఏది అనుకుంటున్నామో, ఏది కావాలి అని అనుకుంటున్నామో అదే చేస్తున్నాం. ప్రతి ప్రాణి కూడాను తన ఇష్టారాజ్యాన్ని తాను ఏరుతోంది. మనం పుట్టేది మన ఇష్టంతో, మనము చేసేది మన ఇష్టంతో, ఆ చేయడం ఇష్టం కాకపోతే ఆ చెయ్యకపోవడం అనేది మన ఇష్టంతో, కూర్చుంటే కూర్చోవాలని ఇష్టం ఉంది కనుక కూర్చుంటున్నాను, నుంచుంటే నుంచోవాలని నాకు ఉంది కనుక, నాకు ఇష్టం కనుక నేను నుంచుంటున్నాను. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే నా ఇష్టం కనుక నేను చేసుకుంటాను, నీ ఇక్కడ ఉండని ఇక నేను వెళ్ళిపోతాను అని తీసుకుంటాడు. వాడు ఉండకూడదు అని, వాడు ఇక్కడ ఉండకూడదు, వాడు ఉంటే నాకు ఇష్టం లేదు, వాడు ఉండకూడదు, వాడిని చంపేయాలంటే చంపేస్తాడు. అంటే వాడి ఇష్ట ప్రకారం వాడు జీవిస్తున్నాడు. తాను చావడమో, తాను ఇంకొకరిని చంపడమో, తాను బతకడమో, ఇంకోళ్ళని బతికింపజేయడమో, ఇంకోళ్ళని ఏడిపించడమో, ఇంకోళ్ళని సుఖపెట్టడమో అంతా తన ఇష్టం. కనుక ప్రతి ప్రాణి కూడాను ఆ ఇష్టంలో ఉంటుందన్నమాట, ఇష్టారాజ్యంలో ఉంటుంది. దాని స్వామిత్వము అంటారు. మిత్రత్వం ఒకటి, స్వామిత్వం 2. ఇకపోతే మూడవది ఏంటంటే దైవత్వం, గాడ్స్. గాడ్ అంటే ఏదో అందరినీ రక్షించేది అని ఎక్కడా లేదు. గాడ్స్ అంటే అనంతత్వం. నువ్వు నన్ను చంపాలి అనుకుంటే నేను నిన్ను రక్షించను, నీకు నన్ను చంపాలని అంటే అది నీ ఇష్టం, ఒకవేళ నాకు కూడా నేను చంపాలంటే అది నా ఇష్టం. యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు కదా భగవంతుడు. కనుక అనంతత్వం అన్నది గాడ్హుడ్. మన జీవితము, మన మాట, మన వాక్కు, మన చూపు, మన ఆలోచన, మన కదలిక, మన మెదలిక, మన యాక్షన్, మన రియాక్షన్, ఇవన్నీ మన ఇష్టారాజ్యంతో కూడుకునే ఉన్నాయి అని చెప్పేది మన స్వామిత్వం, అవర్ ఓన్ మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ కూర్చొని నేను చెప్పేది చూస్తున్నారు, వింటున్నారు అంటే అది మీ ఇష్టం, అది మీ స్వామిత్వం. కావాలి అనుకుంటే టీవీ ఆన్ చేసుకుని పడతారు, వద్దు అనుకుంటే టీవీ మూల పడేసుకొస్తారు, అది మీ ఇష్టం. అంటే టీవీ ఆన్ చేయడమైనా దాన్ని మూసేయడమైనా ఎవరి ఇష్టము? మీ ఇష్టం. అంటే కావాలనుకుంటే చూస్తారు, లేదు అనుకుంటే మూసేస్తారు. ఎంతసేపు కావాలనుకుంటే అంతసేపు చూస్తారు. ఏదైనా కానీ ఎంత తింటాము, ఎంత తినము, ఏది తింటాము, ఏది తినము, ఇదంతా ఇష్టారాజ్యం, స్వామిత్వం. ఎన్ని జన్మలు తీసుకుంటాము, అసలు జన్మ తీసుకోవాలా వద్దా, ఎవరికి కావాలి భూమండలం మీద, నేను ఇక్కడే హాయిగా ఉన్నాను. కోట్ల మంది, లక్షల మంది హాస్టల్ వర్డ్స్ లో ఉన్నారు, వాడికి రాలేదు, వాడికి రావడం ఇష్టం లేదు. ఎందుకంటే తెలుసు భూమండలంలో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయో, ఎన్ని సమస్యలు ఉంటాయో, శరీర ధారణ చేసినప్పటి నుంచి, గర్భంలో దూరినప్పటి నుంచి ఏమవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ తెలిసి వచ్చిన వాళ్ళు. ఇది తెలియకుండా వచ్చిన వాళ్ళు ఎవడు లేడు. ఇష్టంతోనే పుట్టారు, పుడుతూనే ఉంటారు. ఏ పని చేసినా, ఎవరెక్కడ చేసినా ఇష్టారాజ్యంలో ఉంటారు. కనుక దాని పేరు స్వామిత్వము. స్వామి అంటే గడ్డం పెట్టుకున్నవాడు కాదు, ప్రతి ఒక్కడు స్వామియే, ప్రతి ప్రాణి స్వామియే. స్వామి కాకుండా ఏ ప్రాణి ఎక్కడా సృష్టిలో లేదు. భగవద్గీతలో చివరిగా కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడంటే, అథవా వేదవ్యాసుడు కృష్ణుడి నోటి ద్వారా అర్జునుడి చెవులకు ఏం వినిపించాడంటే, యథా ఇచ్చసి తథా కురు. చూశారు? అంటే నీ ఇచ్చ ఎలా ఉంటుందో, నీ ఇష్టం ఎలా ఉంటుందో అలా చెయ్యవయ్యా. యుద్ధం చేస్తావా,
చెయ్యి. గాంధీవం కింద పడేసి పారిపోతావా? నీ ఇష్టం. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది అని చెప్పాను. అంటే నువ్వు యుద్ధం చేస్తే ఏమవుతుంది, నువ్వు గాంధీవం ప్రదేశ్ ఇంటికి పరిగెత్తితే ఏమవుతుంది, నువ్వు ఈ రూట్లో వెళ్తే నువ్వు ఎక్కడ చేరుతావు, ఈ రూట్లో వెళ్తే నువ్వు ఎక్కడ చేరుతావు, అది నేను చెప్పాను. నువ్వు ఈ రూట్లో వెళ్తావా, ఈ రూట్లో వెళ్తావా, నాకు నీ మీద స్వామిత్వం లేదు. నీ జీవితము మీద నీకే స్వామిత్వం ఉంది. నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు చెయ్యి. నువ్వు యుద్ధమే చేస్తావా, రెండు ఉన్నాయి. నువ్వు చావనైనా చేస్తావు, వాళ్ళనైనా చంపుతావు. నువ్వు చచ్చావనుకో, హతోవా ప్రాప్స్యసి స్వర్గం. యుద్ధం చేసి నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది, హతోవా ప్రాప్స్యసి స్వర్గం. అంటే నువ్వు చనిపోతే నువ్వు స్వర్గలోకానికి వెళ్తావు. జిత్వావా భోక్యసే మహిం. ఒకవేళ నువ్వు గెలిచావనుకో, వాళ్నే చంపి ఈ రాజ్యం అంతా నీదవుతుంది. అంటే రెండు విధాల లాభం. నష్టం ఎక్కడ, సృష్టిలో నష్టం ఎక్కడా లేదు. ట్రాజడీ అనేది ఎక్కడా లేదు. ఏదైతే చావు అనేది ఒక గొప్ప ట్రాజడీ అనుకుంటున్నామో, ఆ చావు గురించి క్రిస్టల్ క్లియర్ గా, సుస్పష్టంగా, విస్పష్టంగా, ఇది రాయి, ఇది వజ్రం అని చెప్పినంత చక్కగా చెప్పాడు. హతోవా ప్రాప్స్యసి స్వర్గం. నరకం ఎక్కడ లేదు, పైన స్వర్గాలే ఉన్నాయి. రకరకాల స్వర్గాలు ఉన్నాయి, విశిష్టమైన విశేషమైన స్వర్గాలు ఉన్నాయి. నరకము అనేది, నరకం అనేది మనస్సులో. కనుక నువ్వు వాడిని చంపావా, ఆ స్వర్గానికి వెళ్తావు, ఈ రాజ్యాన్ని భోజిస్తావు. నువ్వు చచ్చిపోయావా యుద్ధంలో, స్వర్గానికి వెళ్తావు. వాడు కూడా నీ చేత చంపబడ్డా, వాడు కూడా స్వర్గానికి వెళ్తాడు. నువ్వే కాదు, ఎవడైనా వెళ్తాడు చనిపోయిన తర్వాత. నువ్వు చచ్చిపోతే నువ్వు వెళ్తావు, నీ చేత వాడు చంపితే వాడు వెళ్తాడు పై. హతోవా ప్రాప్స్యసి స్వర్గం. నువ్వు గెలిచేవనుకో, రాజ్యం నీది. భోక్ష్యసే మహీం. తస్మాత్ కనుక ఉత్తిష్ట లెయ్యవాయ్ యుద్ధాయ కృత నిశ్చయ. నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు, ఒకవేళ నువ్వు గాంధీవం పడేసి వెనక్కి పడిపోయావా, అప్పుడు ఏమవుతుందో కూడా నేను చెప్తాను నీకు. నువ్వు 3 అడుగులు పెద్ద నాకు లెక్చర్స్ ఇచ్చావు కదా, ఇవన్నీ నాకెందుకు, రక్తపాతం ఎందుకు అని చెప్పేసి నాకే గొప్ప గొప్ప లెక్చర్లు దంచి నువ్వు సరే గాంధీవం పడేసి వెనక్కి వెళ్తావు అనుకో. ఒక 3 అడుగులు 10 అడుగులు వేస్తే ఆ వాళ్ళంతా దుర్యోధనుడు, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడంతా పక్క 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 నవ్వుతారు. పారిపోయాడు రోయ్ అర్జునుడు అని చెప్పేసి. అది మళ్ళీ నువ్వే సహించవు. నీకు మళ్ళీ రోషం ఎక్కువ. నువ్వు ఇంకా రోషాన్ని జయించదు. నువ్వేమీ గౌతమ బుద్ధుడు కావు, నువ్వు రోషాన్ని జయించలేదు. ఏదో కొంచెం వైరాగ్యం వచ్చింది, యుద్ధం చూసి కనుక వెనక్కి వెళ్తున్నావు. వాడు పగలబడి నవ్వుతుంటే, లేకపోతే నిన్ను తరిమి కొడుతుంటే, నువ్వు పరిగెత్తిపోతుంటే వాడు నిన్ను తరిమి కొడుతుంటే నువ్వు దాన్ని సహించవు. మళ్ళీ నువ్వు తిరిగి వస్తావు, వాళ్ళందరితో యుద్ధం చేస్తావు. అది తప్పనిసరి, నీ యొక్క గుణం. కనుక నువ్వు అంత సీన్ ఎందుకు, ఇప్పుడే మొదలుపెట్టి యుద్ధం. ఎలానూ యుద్ధం తప్పదు. ఎందుకంటే నీకు ఇంకా రోషాలు అవన్నీ ఉన్నాయి. నువ్వేమో నువ్వు నరుడివి, ఇంకా నారాయణ స్థితికి రాలేదు. కనుక అంటే నీ ఇష్టం వచ్చినట్టు అయినా నేనేవాడి నీకు చెప్పడానికి. నేను పరిస్థితి చెప్తాను. ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది, చెయ్యకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమవుతుంది, ఏ కార్యానికి ఏ ఫలం వస్తుంది. కనుక యథేచ్ఛసి తథాకురు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చెయ్యబోయ్. యథా ఇచ్ఛసి తథాకురు. అందరూ అదే చేస్తున్నారు. వాళ్ళ సొంత ఇచ్చ ప్రకారం చేస్తున్నారు. మౌనంగా ఉండాలనుకున్నాడు, మౌనంలో కూర్చుంటాడు. రమణ మహర్షికి మాటలు ఇష్టం లేదు, మౌనంలో ఉంటాడు. ఇంకొకటి ఊరికి మాట్లాడటమే ఇష్టం, తెలిసినా తెలియకపోయినా. వాడు మాట్లాడుతూనే ఉంటాడు, పక్క వాళ్ళు విన్నా వినకపోయినా. వాడి మాటలే వాడికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి. చాలా మాటలు ఎవడు వింటూనే ఉంటాడు, కానీ వీడి మటుకు మాట్లాడుతూనే ఉంటాడు. వాడికి అదే ఇష్టం. వాడికి ఇంకొకటి మౌనం ఇష్టం. చూశాడు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏ సమయంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ కాలంలోనైనా, ఏ పరిస్థితిలో అయినా సర్వ దేశ కాల పరిస్థితిలో తమ తమ ఇష్టారాజ్యాలనే ఏలుతున్నారు అన్నది పాయింట్. అదే మన నిరంతర స్వామిత్వం. మనం పైలోకాల నుంచి కిందకు వచ్చినప్పుడు, పైలోకాల్లో ఉంటాడు, మన ఇద్దరం కలిసి భూలోకంలో పుడతాము. నువ్వు అత్తగారులా పుట్టు, నేను కోడల్లా పుడతాను, నేను పీక్కు తింటాను. ఎంత మజా వస్తుందో తెలుసా?
నన్ను పీకుతుంటావా, చూస్తాను నాటకం ఎలా వేస్తావో అని ఇద్దరు వస్తారు. ఒక ఆత్మేమో అత్తగాత కూడా వచ్చి ఇక్కడ పీకుతుంటాడు. అంటే వాళ్ళిద్దరూ పీకుతున్న కొట్లాటే ఆ ఇష్టంతోనే అలా కలిగి వచ్చాడు. నాటకం జీవితం అంతా నాటక రంగము. ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఆల్ mere actors. We strut and fume, do our part and depart. All the world is a stage. ఈ జీవితం అంతా ఒక మహానాటక రంగం అని ఎక్కడి తెలుసు? ఆ లోకాల్లో ఓహో మనం ఇలా వస్తాము, నువ్వు తండ్రిలారా నీ కొడుకులా వస్తాను, నువ్వు మూగుళ్ళారా నీ పెళ్ళంలో వస్తాను, పట్ట కొట్టుకుందాం, ఎంత బాగుంటుందో చూసారా. మనం ఒక ట్రాజడీ సినిమా చూడడానికి వెళ్తాము, లేకపోతే ఒక సావిత్రి సినిమా ఎప్పుడు ఏడుస్తుంటుంది. మరి ఆ సినిమా చూడడానికి అందరూ ప్రజలు ఎందుకు వెళ్తారు? ఆ ఏడుపుని చూడడానికి ఇష్టం. సావిత్రి ఆవిడ కష్టాలు పడుతుంటే సినిమాలో, మరి సినిమా థియేటర్లో అందరూ ఏడుస్తూనే ఉంటారు, మళ్ళీ రేపెళ్ళి మళ్ళీ ఏడుస్తారు. ఏడవడానికి ఎందుకు వెళ్ళాలి నువ్వు సినిమాకి? ఆ సావిత్రి దేవి ఆవిడ రావంగానే ఇక్కడ అంతా నేనే ఎన్నోసార్లు ఏడ్చాను. అంటే అది మనకి బాగుంది, అది ఇష్టం, దానికి డబ్బులు పెట్టి వెళ్తాం ఏడవడానికి సినిమా థియేటర్. లేకపోతే ఈ మన టీవీలో ఎన్నో సాంగ్స్ బహు అత్తా కోడలు సీరియల్స్ కొట్టుకుంటుంటారు. సీరియల్ మనం చూస్తూ ఉంటాం, ఎంత ఇష్టమో మనకి చూడడానికి. కనుక ఇవన్నీ కూడాను పైలోకాల నుంచి నాటకాలు. కనుక ఎందుకు నాటకం వేస్తున్నాం మనం? మన ఇష్టంతో. నాకు నాటకం వేయడం ఇష్టం లేదనుకోండి, సావిత్రీదేవికి ఆ సినిమాలో యాక్షన్ చేయడం ఇష్టం లేదనుకోండి, నాగేశ్వరరావుకి, ఎన్టీ రామారావుకి, వాళ్ళు ఎందుకు వేస్తారు? నాగభూషణం రక్త కన్నీరులో కుష్టువాడిగా వేశాడు, కుష్టువాడిగా ఎవరిని వేస్తారా? నాటకమయ్యా బాబు, నువ్వు రాజుగా నువ్వు వేస్తావు, కుష్టువాడిగా నువ్వు వేస్తావు. లేకపోతే ఎన్టీ రామారావు మరి ఆ బృహన్నలుగా మరి మరి వేస్తాడు. ఎందుకు వేస్తాడంటే అది ఒక ఛాలెంజ్ ఎన్టీ రామారావుకి. నేను బృహన్నల్లా చేయగలనా లేదా? ఇవన్నీ కూడాను. అలాగే మనం రకరకాలుగా పుడతాం, కొంటిగా గుడ్డిగా పుడతాము. పుట్టినప్పుడు అది మనకి ఛాలెంజ్. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏమైనా చేయగలనా లేదా అంటే, ఈ మిత్రత్వం అనేది ఒక ఆస్ట్రల్ వరల్డ్స్ లో అది ఒక శాశ్వత ధర్మం. అది ఇక్కడ వచ్చి మర్చిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణుడు పైలోకాలకు వెళ్ళిన తర్వాత తనతో పాటు శకున్ని సెక్రటరీగా పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడి తెలివితేటలు వీడికి చాలా నచ్చాయి కనుక అక్కడ తన సెక్రటరీగా పెట్టుకున్నాడు. అందులో అంతర్లీనంగా మిత్రత్వం ఉంది. ఆ అంతర్లీనంగా ఉన్న మిత్రత్వాన్ని, జీవితం యొక్క నాటక తత్వాన్ని తెలుసుకోవడమే ఇక్కడ ఉంటూనే నిర్వాణ స్థితిని పొందడము. అంటే అంతర్లీనంగా అన్ని చోట్ల మిత్రత్వం ఉంది అనేక లోకాల్లో. ఈ లోకంలో ఒక నాటకీయంగా టెంపరీగా శత్రుత్వం ఉంది, వెరీ టెంపరీగా. అది కూడా మనం ఏరి కోరుకుని వచ్చినదే పై లోకాల నుంచి. ఎందుకంటే కొద్ది కాలం కోసం ఆ ఘర్షణలు ఆ ఆత్మ యొక్క ఒకనొక ఆ రాపిడినిచ్చి, ఆత్మకు రాపిడినిచ్చి ఆ ఆత్మ యొక్క వికాసానికి మరింత దోహదకారవుతుంది. ఎలాగంటే మరి ఒక బాక్సింగ్ ఉంటుంది, వీడు వాడిని కొడతాడు, వాడు వీడిని కొడతాడు, రక్తాలు కారుతుంటే మరి ఎందుకు అది ఆట ఎందుకు ఆడుతున్నారు, వాడు ఎందుకు కొట్టుకుంటున్నారు అంటే వాడికి ఇష్టం, అది ఇష్టారాజ్యాన్ని వెళ్తున్నారు. ఒక కుస్తీలో వేసి కింద పడి కొడతారు, మనం చూస్తుంటాం. WWFO EO అదేదో ఉంది, అంతకుముందు ఎఫ్ ఉండాలి. కనుక వేసి కొడుతుంటాడు, ఇలా కొడుతుంటాడు, అలా కొడుతుంటాడు, అందరూ ఇలా చూస్తుంటారు. వాళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళకి చూడడానికి ఇష్టం, వాళ్ళకి కొట్టుకోవడం ఇష్టం. ఒకప్పుడు చనిపోతారు కూడా. సో వాట్, ఆడాంగా బాగా ఎంజాయ్ చేశాం కాదు. చచ్చిపోతే ఏమవుతుంది? హతో వా ప్రాప్తసి స్వర్గం. ఆహాహా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, గాడ్ అంటే ఏంటంటే అనంతత్వం, శాశ్వత పదార్థం. మనం సదా స్వాములము. మన జీవితానికి మౌలికంగా మనం శాశ్వతులం. గాడ్స్. శకుని ఒక దేవుడు, దుర్యోధనుడు ఒక దేవుడు, కర్ణుడు ఒక దేవుడు, అర్జునుడు ఒక దేవుడు, వేదవ్యాసుడు ఒక దేవుడు, ఆ చీమ ఒక దేవుడు, ఆ ఏనుగు ఒక దేవుడు, ఆ చెట్టు ఒక దేవుడు, ఆ పుట్ట ఒక దేవుడు, ఆ మేఘం ఒక దేవుడు, ఆ భూమి ఒక దేవుడు, భూమాత, సూర్యుడు ఒక దేవుడు, సూర్యనారాయణుడు. అది
నిరంతర అనంతతత్వం, శాశ్వతత్వం, అది దైవత్వం, గాడ్స్. సో మన ధ్యేయం ఏమి ఉండాలి? పై లోకాల్లో ఎలా ఫ్రెండ్షిప్ ఉందో కింద లోకంలో కూడా అలానే దాన్ని దించాలి ఇక్కడికి. అదే ఆత్మజ్ఞానం, అదే ధ్యానం, అదే సహృదయత్వం. కనుక మిత్రత్వాన్ని మనం కోల్పోయాం. నువ్వు హిందువు, నేను క్రిస్టియన్, నువ్వు ఆడజాతి, నేను మగజాతి, నువ్వు అంటరాని వాడివి, నేను నిన్ను అంటకూడని వాడిని. కనుక ఇక్కడ దాంతో దుఃఖం తెచ్చుకున్నాం, అజ్ఞానంతో. కనుక ఈ విషయాలను తెలుసుకోవాలి, ఆత్మ గురించి తెలుసుకోవాలి. నువ్వు శరీరం కాదు, ఆత్మని. మరి వాడు నారాయణ, నేను ఇంకా శరీరమే, ఆత్మనే లేనే లేదు, నరుడు. అంటే ఒక చక్కటి సన్నివేశాన్ని ఏర్పరిచి ఒక నరుడిని పెట్టి ఒక నారాయణ పెట్టేసి చక్కగా డైలాగులన్నీ వల్లించాడు వేదవ్యాసుడు. మహా 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 మాస్టర్, గ్రేటెస్ట్ మాస్టర్ వేదవ్యాస. ఆయన రాసిన భారతం ఇప్పటికీ మంచి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మిత్రత్వము అన్న దాని గురించి మనం మౌలికంగా తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మిత్రత్వం అనేది దాని మీద మనం ఎంతైనా మనం ఫోకస్ చేయాలి. అది మన లక్ష్యం, అది మన మార్గం, అది మన స్వభావం, అది మన నైజం. మిత్రత్వము ప్రధానంగా ఇప్పుడు మనం మిత్రత్వం గురించి తెలుసుకుంటున్నాం. అన్ని మిత్రత్వంలో భాగాలే. ఏమిటయ్యా ఆత్మజ్ఞానం అని ఎవరైనా అడిగారనుకోండి, దానికి టక్కున సమాధానం మిత్రత్వము. ఏమిటైదా సరి అయిన జీవన విధానము అని ఎవరినైనా అడిగితే దానికి టక్కున సమాధానము మిత్రత్వము. ఏమిటయ్యా జీవిత లక్ష్యము అని ఎవరినైనా అడిగితే టక్కున దాని సమాధానము మిత్రత్వము. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనం ఏ మీటింగ్ లో అయినా మనం మొదలుపెట్టేది మన మీటింగు ఈ సంబోధనలతో. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈ మిత్రత్వం అనేది మరి అది మనం ఈ ప్రపంచంలో మృగ్యమైపోయింది, లుప్తమైపోయింది, అదృశ్యమైపోయింది. దాంతో అందరూ ఏడుస్తున్నారు, తాము ఏడుస్తూ అందరినీ ఏడిపిస్తున్నారు. గౌతమ బుద్ధుడు అన్ని చోట్ల దుఃఖం ఉంది అని ఒక ఆర్య సత్యాన్ని కనుక్కున్నప్పుడు మరి అది ఎందుకు వచ్చిందంటే మిత్రత్వం ఎక్కడా లేదు. రాజు ప్రజలకి మిత్రుడు కాదు, ప్రజలు రాజుకి మిత్రులు కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళకి మిత్రులు కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళకి మిత్రులు కాదు. అంతా శత్రుత్వంగా ఉంది. దానివల్ల దుఃఖం వచ్చింది. అరాచకము, దౌర్జన్యము, టెర్రరిజము. కౌరవులు పాండవుల పట్ల టెర్రరిజం, లక్క ఇంట్లో దహించేస్తాను, నిన్ను బతకనివ్వను, టెర్రరిజం. రావణాసురుడు సీత పట్ల టెర్రరిజం. కనుక ఈ మిత్రత్వం అనేది లుప్తమైపోయింది. ఎందుకంటే మన ఆ దైవత్వం మర్చిపోయాం. ఫ్రెండ్స్, మాస్టర్స్ అండ్ గాడ్స్, ఆ దైవత్వాన్ని, ఆ మన అనంత ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయాము. తర్వాత మన స్వామిత్వాన్ని మర్చిపోయి నా జీవితం నా చేతుల్లో లేదేమో, ఎవడో పైవాడి చేతిలో ఉందేమో, వాడేమో నా స్వామి ఏమో అని మనల్ని మనం పూర్తిగా కించపరుచుకునే స్థితిలో, నిర్వీర్య స్థితిలో ఉన్నాడు. అంటే ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా చుట్టుకుమందు, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుంది, నేను ముడుచుకుని కూర్చుంటాను. అంటే మన స్వామిత్వాన్ని మనం పోగొట్టుకున్నాం, మన దైవత్వాన్ని మనం మర్చాం, మన అంతతత్వాన్ని మనం మర్చాం. దాంతో మిత్రత్వము పల్టీలు కొట్టి, అత్తగారు కోడలికి శత్రువు, కోడలు గారు అత్తగారికి శత్రువు. చిన్నప్పుడు అన్నతమ్ములు కలుస్తున్నారు, కొంచెం పెద్దగా కానీ ఆస్తిని విభజింపజేయి, గోడల మధ్యలో కట్టేసి, నువ్వు నాకు అన్నా కాదు, నేను నీకు తమ్ముడు కాదు. చిన్నప్పుడు పాపం చక్కగా ఆడుకున్నారు, కానీ ఇప్పుడు నువ్వు నాకు అన్న కాదు, నువ్వు నాకు తమ్ముడు కాదు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఈ 3 సంబోధనల ద్వారా మనం
మన ధ్యాన కేంద్రాల ద్వారా, మన మీటింగ్స్ ద్వారా, మన ధ్యాన ప్రచారం ద్వారా, మన సకల కార్యక్రమాల ద్వారా మనం ఏమిటి ప్రతిపాదిస్తున్నాము, ఏ లక్ష్యం వైపు దూసుకెళ్తున్నాము, ఏది భూమి మీద తిరిగి స్థాపించాలని మనం ప్రయత్నం చేస్తున్నాము, కలలు కంటున్నట్టే మిత్రత్వము అక్కడ వస్తుంది. నేను నీకన్నా గొప్పవాడిని కాదు, నువ్వు నాకన్నా గొప్పవాడిని కాదు, నువ్వు నేను ఈక్వల్, సమత్వం యోగ ఉచ్యతే. నీ ఇష్టం నువ్వు తీర్చుకో, నా ఇష్టం నేను తీసుకుంటుంటాను, కానీ నా ఇష్టం నీ ఇష్టం మీద దౌర్జన్యం కాకూడదు, హింస కాకూడదు. నీకు దోశ తినడం ఇష్టము, నాకు ఇడ్లీ తినడం ఇష్టం. నా కోసం నువ్వు ఇడ్లీ తినక్కర్లేదు, నీకోసం నేను దోశ తినను. నాకు ఇవాళ దోశ తినడం ఇష్టము, రేపు నాకు ఇడ్లీ తినడం ఇష్టమేమో, అప్పుడు ఆ ఇష్టం ఉంటే అప్పుడు అదే తింటాను, దోశ తినను. మనం మారుతూ ఉంటాయి ఇష్టాలు, ఋతువులు మారినట్టు మారుతూ ఉంటాయి. వర్షాకాలం తర్వాత, ఎండాకాలం తర్వాత, చలికాలం తర్వాత, మళ్ళీ వచ్చినప్పుడు అలాగే మన ఇష్టాలు మారుతున్నప్పుడు నీకు ఏది ఇష్టం ఉంటే అది చెయ్యబోయే. యథా ఇచ్చసి తథా కురు, యథా ఇచ్చసి తథా కురు. నా ప్రకారం నువ్వు జీవించవద్దు, నీ ప్రకారం నువ్వు జీవించు, నా ప్రకారం నేను జీవిస్తాను. నేను ఆయుధం పట్టను, నేను చూస్తాను, యుద్ధం ఎలా జరిగిందో చూస్తాను, నా ఇష్టం అని. చూసారా, ఆయుధం పట్టగలను, చాకచక్యం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, గుర్తుంచుకోండి, మిత్రత్వము అన్న దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్షిప్. మానవులు, జంతువులు ఫ్రెండ్స్, అంతేకాదు జంతువులను తినడం కోసం మనం గుట్లేదు, వల వేసి చంపడం, ఆటలాడుకోవాలి, చూడాలి. నీళ్ళలో చేపలు ఆడుకుంటున్న ఆటలు మనం చూడాలి. మిత్రత్వం కావాలంటే ఇంకా వాళ్ళ చేత ఆడించడానికి ఆ ఆటలను ఇంకా ప్రోత్సహించడం కోసం మనం చేయాలి. కానీ ఆటలను ప్రోత్సహించాలి, పాటలను ప్రోత్సహించాలి, దాని పేరు మిత్రత్వం. రకరకాల ఆటలు ఆడాలి, క్రికెట్, హాకీ, టెన్నిస్, షటిల్, కబడ్డీ ఆటలాడు. హింసా పోటీలు వద్దు, అహింసా పోటీలు కావాలి. అహింసా మిత్రత్వం. మిత్రత్వానికి నాంది అహింస. గౌతమ బుద్ధుడిని ఒక అతను అడిగాడు, ఒకనొక బ్రహ్మజ్ఞాని, ఒకనొక నిర్వాణ స్థితిలో, మహాపలి నిర్వాణ స్థితిలో ఉన్నవాడు మనుషులతో ఏ విధంగా జీవిస్తాడు అని ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పాడు, 4 విధాలుగా మనం వ్యవహరించాలి. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. ఫస్ట్ మైత్రి చెప్పాడు. చూశారా, మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. వీటిని బ్రహ్మ విహారాలు అన్నాడు. మైత్రి అంటే ఏంటంటే మిత్రత్వంతో, అందరితో మిత్రత్వంతో, నీకన్నా బాగా కలిమి ఉన్న వాళ్లతోనూ, నీతో బాగా లేమి ఉన్న వాళ్లతోనూ, నీకన్నా పండితులైన వాళ్లతో, అందరితో, నీకన్నా ఏమీ అక్షర జ్ఞానం లేని వాళ్లతో, అందరితో మైత్రి. చూశారు, సకల ప్రాణికోటితో మైత్రి. అలా వ్యవహరిస్తాడయ్యా ఒకనొక నిర్మాణ స్థితిలో, మరి ఒకనొక బ్రహ్మజ్ఞాన స్థితిలో, ఒక యొక్క మోక్ష స్థితిలో ఉన్నవాడు ఎలా జీవిస్తాడంటే మైత్రి. ఫస్ట్ పాయింట్, ఓన్లీ పాయింట్, మేజర్ పాయింట్. మొత్తం 100 పాయింట్లలో 99 పాయింట్లు మైత్రి. అందరితోనూ మైత్రి, సకల దేశ కాల పరిస్థితుల్లో మైత్రి, తెరపి లేని మైత్రి, గ్యాప్ లేని మైత్రి. అలా జీవిస్తాడయ్యా ఒకనొక పుత్రుడు. ఎప్పుడు మిత్రత్వంలో జీవిస్తాడు. శత్రుత్వంలో జీవిస్తాడు ఒక బద్ధ పురుషుడు, మిత్రత్వంలో జీవిస్తాడు ఒక ముక్త పురుషుడు. శత్రుత్వంలో జీవిస్తాడు ఒక అంధకారంలో జీవించేవాడు, మిత్రత్వంలో జీవిస్తాడు ఒక ప్రకాశంలో జీవించేవాడు. నలుడు శత్రుత్వంలో జీవిస్తాడు, నారాయణుడు మిత్రత్వంలో జీవిస్తాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మైత్రి. ఇక రెండవది ఏం చెప్పాడు? కరుణ. నీకన్నా చాలా హీన స్థితిలో, అంటే ప్రాపంచికంగా, అంటే రొట్టెలు లేని వాళ్ళు, తిండానికి తిండి లేని వాళ్ళు, అంటే నువ్వు 2 రొట్టెలు అడుకున్నావు అనుకో, ఇంకోడు ఎవడో అడుకోవడానికి వచ్చాడు, నువ్వు అందులోని ఒక రొట్టె పెట్టు వాడికి. అది కరుణ. నువ్వే అడుక్కుని తిన్నావు 2 రొట్టెలు, నీ దగ్గర ఇంకోటి ఆడుకోవడానికి తిన్నకు వచ్చాడు, అంటే నీకన్నా కొంచెం హీన స్థితిలో ఉన్నవాడు, వాడికి ఒక రొట్టె పెట్టు.
కరుణ. నువ్వు చాలా జ్ఞాన స్థితిలో ఉన్నావు, వాడు అజ్ఞానంలో ఉన్నాడు. వాడు స్వామీజీ నాకు ధ్యానం చెప్పండి, కరుణ ఆత్మజ్ఞానం ఇవ్వండి అంటే రేపు రా అనకూడదు. కూర్చో, ఇప్పుడే కూర్చో, కరుణ చూపించాలి వెంటనే. అది కరుణా ధర్మం. మిత్రత్వ ధర్మము, కరుణా ధర్మము. అంటే తనకన్నా తక్కువ ఉన్న వాళ్ళ దగ్గర మనం కరుణ చూపించవలే, నేర్పించవలే. 2 రొట్టెలుంటే 1 రొట్టె ఇవ్వవలే. నీకు ధ్యానం వచ్చు, నీకు సంగీతం వచ్చు, నీకు ఇంకేదో వచ్చు, అదేదో వచ్చు, నేర్పించవలే. ఆ నేర్పించే తత్వాన్ని, ఇచ్చే తత్వాన్ని, దాన్ని కరుణ అంటారు. ఫస్ట్ ఏమో మైత్రి, ఫ్రెండ్షిప్. 2 కరుణ. సో మైత్రి, కరుణ, ముదితం. ముదితం అంటే హ్యాపీనెస్, సంతోషం. అలా జీవిస్తాడు ఎప్పుడు సంతోషమే. ముదితము. సూర్యోదయం చూస్తే ముదితం, సూర్యాస్తమం చూస్తే ముదితం. మండుటెండను చూస్తే ఆహా ఎంత మండుటెండగా ఉంది, వర్షం వస్తే ఆహా ఎంత వర్షం వస్తుంది. ఆకులు రాలే ఖాళీ వస్తుంటే ఆకులు ఎలా రాలిపోతున్నాయి, మళ్ళీ కొత్త చిగురు వస్తుంటే మళ్ళీ ఎలా కొత్త చిగురు వస్తుంది. చిన్న పిల్లవాడు నవ్వుతే ముదితం. ఎప్పుడు ముదితమే. మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. ఉపేక్ష అంటే కొంచెం దూరంగా ఉండడం. మరీ నీకు ఇష్టం లేని పనులు వాడు చేస్తున్నాడు అనుకోండి, మీరు అక్కడ ఉండవలసిన అవసరం లేదు. తన ఇష్టమైన పనులు తాను చేస్తున్నాడు, వాడి పనులు చూడడం మీకు ఇష్టం లేదు, అథవా ఆ మాటలు మీకు వినడం ఇష్టం లేదు, దూరం పోండి, తొలగి పనులు ఉపేక్షించండి. చెవులు మూసుకోండి లేదా కళ్ళు మూసుకోండి. వాడు ఏదో చేస్తున్నాడు, మీరు చూడకూడని విషయం మీరు చూడవలసిన అవసరం లేదు, ధ్యానం చేసుకోండి. దీని ఉపేక్ష. అంటే వాడు అక్కడ ఏదో చేస్తున్నాడు, మీరు వాడిని పట్టించుకోలేదు, ఉపేక్ష వహించారు. మీకు ఇష్టం లేని వాడు చేస్తున్నాడు, వాడిని చంపద్దు, వాడి పట్ల శత్రుత్వం అవుతూ, వాడి ఇష్టం వాడు చేస్తున్నాడు కనుక నువ్వు ఉపేక్షించు. వాళ్ళిద్దరూ అత్తాకోడలు గొడవ పెట్టుకుంటున్నారు, మధ్యలో పాపం ఆ తల్లికి కొడుకు, ఈవిడకి భర్త, ఇద్దరు వాడు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు. ఏం చెప్తాడు? తల్లిని చంపుతాడా, పెళ్ళాన్ని చంపుతాడా? చంపితే ప్రాబ్లం సాల్వ్ అవుతాయేంటి? మరి వాళ్ళిద్దరు కొట్టుకోవడానికి కోసమే పుట్టారు, మరి పై లోకాల్లో నిశ్చయించుకుని. అది ఆపలేడు కనుక వీడేం చేస్తాడు, భగవద్గీత చదువుకుంటాడు. అంటే వాళ్ళని ఉపేక్ష చేశాడు. ఉపేక్ష చేయవయ్యా అన్నాడు. ఒక బ్రహ్మజ్ఞాని ఏం చేస్తాడంటే, పక్క వాళ్ళు ఇష్టం లేని చేస్తుంటే ఉపేక్ష వహిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకసారి ఏమైందంటే, బుద్ధుడు భిక్షాటనకి వెళ్ళాడు. బుద్ధుడు బాగా స్ట్రాంగ్ గా ఉండే మనిషి, మరి ఆ సకల విద్యలు నేర్చినవాడు, సకల విద్యల్లోనూ క్షత్రియుడు, ఆరితేరిన వాడు, సునిశ్చితుడు, మహా తేజస్వి. అంటే అలాంటి వాడు భిక్ష పాత్ర వహిస్తుంటే ఒక అతను వచ్చేసి, ఏమయ్యా నీంత హట్టాగా ఉన్నావు, నువ్వేంటి అడుగుతుంటున్నావు, ఇలా సోమరిపోతుగా ఉన్నావు, నీకు వేరే ఏం పని లేదా అని బండా బూతులు తిడుతున్నాడు. నీలాంటి వాళ్ళే ప్రపంచంతో దరిద్రంగా అయింది. కష్టపడి కట్టెలు కొట్టుకో, పని చేసుకో, అడుగు తింటున్నావేంటి వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎవడు అని. అర్ధగంట సేపు తిట్టకుండా తిడుతుంటే ఆ బుద్ధుడి వెనుక అసలు ఉన్న శిష్యగణకంతా, అంటే ఇంకా సాధన పరిపక్వం కాని వాళ్ళకి లోపల మండుతుంది. మా గురువు గారిని వీడు బండబోతులు తిడుతున్నాడో అని చెప్పేసి. కానీ బుద్ధుడు శాంతంగా నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు. అర్ధగంట అయిపోయింది. పాపం వాడు తిట్టి అలసిపోయి, సరేలే ఇంత తీసుకొని ఒక పావలా వేశాడు. పావలా తీసుకోలేదు, నాకు వద్దు అన్నాడు. అంటే అప్పుడు బుద్ధుడు చెప్పాడు, నువ్వు ఇందాకంచి నన్ను తిట్టావు, కానీ నేను దాన్ని తీసుకోలేదు, ఉపేక్ష వహించాను. ఎలాగైతే నీ పావలా నాకు ఇస్తే నేను వద్దంటే మళ్ళీ నీ జేబులోకే పోయిందో, నువ్వు తిట్టిన తిట్లన్నీ నేను తీసుకోలేదు, అవన్నీ మళ్ళీ నీకే పోయాయి అన్నాడు. నీ తిట్లు నీకే, నేను తీసుకోలేదు, ఉపేక్ష వహించాను, నేను స్వీకరించలేదు, నా మనసుకు పట్టించుకోలేదు. ఉపేక్ష అంటే వాడు తిట్టడం బుద్ధుడికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉంటుంది? నీకు ఉండదు, నాకు ఉండదు, ఆ బుద్ధుడికి ఉండదు, ఇంకోటి తిడుతుంటే, అవునా కదా? కానీ వాడికి ఇష్టం తిట్టాలని చెప్పేసి కనుక గంట సేపు తిట్టాడు బుద్ధుడు. వాడి ప్రకారం వాడు కరెక్టే, వాడి చిన్న లాజిక్ ఉంది. వీడిని చూశాడు, వీడు హట్టాకట్టాగా ఉన్నాడు, భిక్షాపాత్ర ఉంది అని వాడికి డౌట్ వస్తుంది. వాడి డౌట్ లాజిక్ అదే, సైంటిఫికే. ఎవడి డేటాబేస్ నుంచి వాడు ఎప్పుడు సైంటిఫిక్ గానే ఉంటాడు, గుర్తుంచుకోవాల్సిన విషయం. చీమ డేటా చీమది, ఏనుగు డేటా ఏనుగుది, భూమాత డేటా భూమాతది, సూర్యనారాయణుడు డేటా సూర్యనారాయణుడు, సృష్టికర్త యొక్క డేటా సృష్టికర్తది.
హిట్లర్ యొక్క డేటా హిట్లర్ది, మరి కంసుడి డేటా కంసుడిది. అంటే ఎవడో నన్ను పుట్టిన వాడు నన్ను చంపుతాడంటే వాడిని చంపాలని చెప్పి వాడి డేటా వాడిది, వాడి ప్రకారం వాడు కరెక్ట్, సైంటిఫిక్, లాజికల్. అలాగే ఆ బుద్ధుడిని తిట్టేవాడు వాడు అప్పుడే చూశాడు ఇలా ఉంది కనుక దీన్ని బట్టి అదే ఎవరైనా అలా మాట్లాడతాడు కనుక. కానీ వాడి ఇష్టం వాడిది, వాడి నాలెడ్జ్ వాడిది, వాడి విజ్డమ్ వాడిది. వాడు తిట్టాడు, బండ బుద్ధుడు తిట్టాడు. కానీ బుద్ధుడు ఏం చేశాడు? ఉపేక్ష వహించాడు. కనుక బ్రహ్మ విహారాలు అంటే అందులో ఆ మైత్రి అన్న ప్రధానమైనది, కరుణ అన్నది, తర్వాత ముదితం అన్నది, ఉపేక్ష అన్నది. ఉపేక్ష అప్పుడప్పుడు వహించాలి. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని మనం ప్రబోధిస్తూ ఉంటాం. గాడ్స్ అంటే మనమంతా సృష్టికర్తం, సహా సృష్టికర్తం, కో క్రియేటర్స్. నా జీవితాన్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఈ భూమండలంలో నా భాగం క్రియేషన్ ఉంది. నేను కొన్ని పిరమిడ్లు కట్టించాను, ధ్యానం తెప్పించాను, ఇది నా క్రియేటర్షిప్. ఇంకొక అతను అజంతా శిల్పాలు చెక్కాడు, అది అతని క్రియేటర్షిప్. ఇంకొకతను అల్వా ఎడిసన్ ఈ ల్యాంప్స్ అని పెట్టాడు, అతని క్రియేటర్షిప్. వీఆర్ ఆల్ క్రియేటర్స్, గాడ్స్. ఒక స్త్రీ 2 పిల్లల్ని పుట్టించింది, క్రియేటర్. అంతకుముందు లేరా పిల్లలు, ఆవిడ ఆ పిల్లల్ని పుట్టించింది. నా తల్లి గారు నన్ను పుట్టించారు అంటే ఆవిడ క్రియేటరే కదా, పుట్టించిన వాడు క్రియేటరే కదా. చూశారు, ఒక కొత్త సృష్టి, ఈ సృష్టికి ఆవిడ క్రియేట్ చేసింది కదా, సహ సృష్టికర్త. అంటే నేను రావాలని కోరుకోవడము, మా తల్లిగారు కోరుకోవడము, రెండు కలిపి ఇద్దరు కలిస్తే ఒక సృష్టి వచ్చింది, సహ సృష్టి. దాంట్లో ప్రతిదీ సహ సృష్టి. కానీ మనమంతా సహ సృష్టికర్త, కలిసి చేసే సృష్టి. మరి మనం కలిసి చేస్తున్న సృష్టికర్తలు. నా తల్లిగారు కోరుకోవాలి, నేను కోరుకోవాలి, నేను రావాలని కోరుకోవాలి, మా తల్లిగారు ఆవిడ తల్లి కావాలని కోరుకుంది. మరి కనుక మరి రెండు కలయికలు వస్తే ఒక సృష్టి జరిగింది. ఇగో ఇలా వచ్చింది. అలానే ప్రతి వాళ్ళు వచ్చారు. అంటే సహ సృష్టికర్తలు అందరు. భగవద్గీత ఉంది, అర్జున కృష్ణ సంవాదం, ఇద్దరితో కలిపి ఆ సంవాదం ఉందే, అది సహ సృష్టి. భగవద్గీత అనేది ఒక సహ సృష్టి. అడిగాడు చెప్పాడు, అడిగాడు చెప్పాడు, మొత్తం వెలసి ఆ ప్రశ్నోత్తరీయం అనేది ఒక ఉదాత్తమైన లోక కళ్యాణకారమైన ఆ యొక్క సహ సృష్టి. మనమంతా సహ సృష్టికర్తలం, కో క్రియేటర్స్. అదే మన గాడ్స్. గాడ్స్ అంటే సృష్టించేవాడు. స్వామి, మాస్టర్ అంటే ఇష్టారాజ్యాన్ని లేవాడు. ఆ పక్షి ఏ చెట్టు మీద పోయి గూడు పెడుతుంది, దాని ఇష్టం. ఎలా గూడు కడుతుంది, దాని ఇష్టం. ఆ చీమలన్నీ లైన్గా పోతుంటాయి, వాటి ఇష్టం. అది అవి చెల్లా తెరుగా ఒకదాని పోతుంటాయి, అవి వాటి ఇష్టం. వాడు పక్షులు పోతుంటాయి ఆకాశంలో, ఒక చక్కగా ఒక సిస్టమేటిక్ గా పోతుంటాయి, వాటి ఇష్టం. సింహం ఏకాంతంగా ఉంటుంది గుహలో, దాని ఇష్టం. గుంపులు గోవిందాలా ఉండదు సింహం, అది ఏకాంతంగా ఉంటుంది, ఏకాంతంగా సంచరిస్తుంటుంది, దాని ఇష్టం దాన్ని. కనుక ఇష్టం వచ్చినప్పుడు ఇంకొకటి అది. ఒకరోజు దుర్యోధనుడు అంటాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. వేదవ్యాసుడు దుర్యోధనుడి చేత పలికించాడు. ఏమని? జానామి ధర్మ అంటే నాకు ధర్మం ఏమిటో తెలుసు, కానీ అది చేయాలని లేదు. నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, అది చేయాలని లేదు. అధర్మం అంటే ఏమిటో తెలుసు, అదే చేయాలని. అంటే ఇలాంటి మన టెర్రరిస్ట్ లాంటి వాళ్ళకి తెలుసు, ఇంకొని చంపడం, పిల్లల్ని చంపడం, బాంబులు వేయడం, హోటళ్లలో దూరి మరి బాంబులు వేయడం, మిషన్ కానీ కనపడిన వాడిని పెట్టడం, వాడికి అసలు సంబంధమే లేదు. కానీ వాడిని చంపడమే వీడికి ఇష్టం. వీడు చంపుతాం, వాడు ఎవడు ఆపలేడు వాడిని. తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే చావు అనేది ఎక్కడా లేదు. అది తెలుసుకుంటే బాగుంటుంది జీవితం. అంటే మన దైవత్వాన్ని, అంటే ఆత్మతత్వానికి చావు లేదు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం ఖేదయంత్యాపో నశోషయతి మార్త. అంటే శస్త్రాలు ఛేదింపవు, అంటే బాంబు చంపదని. చూశాడు, ఆత్మ నైనం చిందంతి శస్త్రాన్ని. వీడేదో శరీరాన్ని చంపని, చిన్న భిన్నం చేశాను, బాంబు వేశాను, వాడి కాళ్ళు తల తీపడిపోయాయి, రక్తసిక్తం అయిపోయి చచ్చిపోయిన వాడు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం ఖేదయంత్యాపో. నీరు తడపదు, గాలి ఎండించదు.
కనుక మై డియర్ ఫ్రెండ్, అది మనం దైవత్వాన్ని తెలుసుకోవడం, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం, దైవతత్వాన్ని తెలుసుకోవడం, గాడ్ హుడ్ని తెలుసుకోవడం, మన భగవత్ శాశ్వతమైన అనంతతత్వం తెలుసుకోవడం, అది తెలుసుకోవాలి. అప్పుడు మన మిత్రత్వం స్టాండర్డ్ గా ఎల్లకాలంలో సదాగా ఉంటుంది. ఎందుకు కావాలి దైవత్వము? మన మిత్రత్వం కోసం. అది తెలుసుకుంటే గాని ఇది స్థిరము కాదు, స్థితము కాదు. ఈ మిత్రత్వం అనే ప్రజ్ఞ స్థితం అయిపోయినప్పుడు స్థిత ప్రజ్ఞ. ప్రజ్ఞ స్థితం కావాలి. ఒకానొక బుద్ధుడు ఎవడే అంటే స్థిత ప్రజ్ఞుడు. ఇంకొక ఎగ్జాంపుల్, వేదవ్యాసుడు రకరకాల ఎగ్జాంపుల్స్ చొప్పించి ఒక గ్రంథం తయారు చేశాడు. శిశుపాలుడు తిడుతూనే ఉన్నాడు కృష్ణుడు. 99 సార్లు అయిపోయింది. కృష్ణుడితో నిమ్మకి నీరెత్తినట్టున్నాడు. లెక్క పెట్టుకున్నాడు. 1 2 3 4 అంటే ఏం చేశాడు? 99 సార్లు ఉపేక్ష వహించాడు. 100 సార్లు ఏం చేశాడు? కట్ వాగ్దానం చేశాడు. నా కొడుకు ప్రాణభిక్ష పెట్టమంటే పెడతాను, 99 సార్లు పెడతాను, 100వ సార్లు మటుకు పెట్టాను. సరే నాయన అంది ఆవిడ. అదే మహద్భాగ్యం. 99 సార్లు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నాడు, ఉపేక్ష వహించాడు. 100వ సారి కట్ అన్నాడు. ధ్యానం ద్వారా మనం మన మిత్రత్వాన్ని రాబట్టుకుంటాం, మన స్వామిత్వాన్ని మనం తిరిగి కలిగించుకుంటాం, మన దైవత్వాన్ని మనం తిరిగి మనం జ్ఞప్తికి వచ్చేస్తాం. దైవత్వం ఎప్పుడు పోదు. కొంతమంది అడుగుతారన్నమాట, మేము ఎందుకు రావాలండి ధ్యానంలోకి? నాకేం అవసరం ఉందండి? దానివల్ల లాభాలు ఏమిటండి? అది లేకపోతే మాకు వచ్చే నష్టం ఏమిటండి? మేమంతా బాగున్నాం కదా అంటారన్నమాట. దేవుడు దయ్యం మాకెందుకండి? చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందో లేదో మాకెందుకండి? మేమంతా బాగున్నాం కదా, మీ దారి మీరు పోండి, మాకు అవసరం వస్తే మేము పిలిపించుకుంటాం అని అన్నప్పుడు వాడు అన్ని సుఖాల్లో ఉన్నాడు. వాడికి ఇప్పుడు ధ్యానం అక్కర్లేదు. వాడు ఏడుస్తూ చూస్తున్నాడు, కష్టాలు వచ్చాయి, క్యాన్సర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది, వణుకుతున్నాడు, ఇంట్లో పెళ్ళాం తంతుంది, మొగుడు తంతున్నాడు. అప్పుడు స్వామీజీ మా జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, దుఃఖంగా ఉంది, నాకు ఎటు చూసినా శత్రువులే, నాతో ఎవ్వడు ఫ్రెండ్షిప్ చేయడు, నేను ఏకాకిని అయిపోయాను అంటే అప్పుడు ధ్యానంలోకి వస్తాడు. ధ్యానంలోకి వచ్చిన ధ్యానాభ్యాసం చేస్తుందంటే వాడి కోర్టు కేసులన్నీ పోతాయి. అంతకుముందు విడాకుల కేసులు, ఆ కేసులు, ఈ కేసులు ఉన్నాయి. రోజు పాపం కోర్టుకి ఇంటికి తిరుగుతూ వస్తున్నాడు, వాడు దుఃఖంగా ఉంది. అప్పుడు ధ్యానం కావాల్సి వచ్చింది. ఆ ధ్యానం అంటే చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తుంటే కోర్టులు ఉండేవి, విడాకులు ఉండేవి కావు, కేసులు ఉండేవి కావు. చిన్నప్పుడు చేయలే, అంతా బాగుంది. చేపలు తిని, మేకలు తిని, కోళ్ళని తిని, వాళ్ళ మీద దోచనం చేసి, వీడి మీద దోచనం చేసి, అంతా చేసి నేనే గొప్పవాడిని అనుకుని చేసి విర్రవేగి అప్పుడు ఎవరైనా ధ్యానం చెప్పాడు అనుకోండి, నాకేం అక్కర్లోదే ధ్యానం, నువ్వేదో అడుక్కు తినేవాడిలో కనబడుతున్నావు, నీకు వేరే పనేమీ లేదా, పోయి మంచిగా పని బిజినెస్ చూసుకుని ఆయన అంటే అప్పుడు వాడు ధ్యానం కావాల్సి వచ్చింది. వాడి ఇంట్లో కొడుకే వాడిని ఇంట్లో తన్నేసిన తర్వాత కొడుకు శత్రువు అయిపోయాడు. ఆస్తి చేయకపోతే పొడిచాడు వాడు తండ్రిని జైల్లో పెట్టాడు. జహాంగీర్ని జైల్లో పెట్టాడు, షాజహాన్ని వాడు కొడుకు కావాలని జైల్లో పెట్టాడు. అప్పుడు వాడు జైల్లో కూర్చుని ధ్యానం. అప్పుడేమవుతుందంటే నీ మళ్ళీ కష్టాలను తొలిపోయి మళ్ళీ వెన్నెలు వస్తాయి, మళ్ళీ అందరూ నీకు మిత్రులు అవుతారు. అంటే నువ్వు పోగొట్టుకున్న మిత్రత్వాన్ని మళ్ళీ నువ్వు రాబట్టుకుంటావు, నువ్వు రాబట్టుకున్న శత్రుత్వాన్ని నువ్వు మళ్ళీ పోగొట్టుకుంటావు ధ్యానం ద్వారా. కబీర్ చెప్పాడనమాట, దుఃఖమే సుమిరన్ సబ్ కరాయి, సుఖమే కరయి న కోయ్, సుఖమే సుమిరన్ కరై దుఃఖ కాహే కో హోయ్. అంటే దుఃఖంలో అందరూ వస్తారు నామస్మరణకి, దైవ ప్రార్థనకి, దైవ చింతనకి, ధ్యాన సాధనకి. సుఖంలో ఎవరు రాడే. ఒకవేళ వాడు సుఖంలో ఉన్నప్పుడే వచ్చాడనుకో అసలు వాడికి దుఃఖాలే రావు కదా. ఎంత చక్కటి పాయింట్ చెప్పాడు గ్రేట్ మాస్టర్ కబీర్. దుఃఖ మే సుమిరన్ సబ్ కరే, సుఖ మే కరే నా కోయ్, సుఖ మే सुमिरन करे दुख काहे को हो ये कबीरा, सच बोले कबीरा, शुभ बोले कबीरा. दुख में सुमिरन सब कराए, सुख में करे न कोय,
సుఖమే సుమిరన్ కరై దుఃఖ కాహే కో హోయ్. ఎంత ప్రమాణమో. అంటే దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే చిన్నప్పుడే మనం వ్యాక్సినేషన్ టీకాలు వేసుకుంటాం. ఎందుకు వేసుకుంటాము? ఆ రోగం మళ్ళీ రాకూడదని చెప్పేసి. అంటే నీ దేహం బాగానే ఉంది, రోగం ఏమీ లేదు, కానీ టీకాలు ఎందుకు వేసుకున్నావు? భవిష్యత్తులో రాకుండా ఉండడం కోసము టీకాలు వేసుకున్నావు. అలాగే సుఖంలో ఉన్నప్పుడే భవిష్యత్తులో దుఃఖం రాకుండా ఉండేందుకు సుఖంలో ఉన్నప్పుడే ధ్యాన సాధన మొదలుపెట్టాలి. కనుక నీ సుఖము చెక్కు చెదరకుండా ఉంటుంది. సుఖం అంటే సకల ప్రాణికోటితో మిత్రత్వం. అది చెక్కు చెదరకుండా ఉంటుంది. చెదిరిపోయిందనుకో, దుఃఖంలో పడ్డామనుకో, తిరిగి మిత్రత్వాన్ని సంపాదించుకుంటావు, తిరిగి స్వామిత్వాన్ని సంపాదించుకుంటావు, తిరిగి నీ దైవత్వాన్ని సంపాదించుకుంటావు. పోగొట్టుకున్న మిత్రత్వము, పోగొట్టుకున్న స్వామిత్వము, పోగొట్టుకున్న దైవత్వం, మర్చిపోయిన దైవత్వం తిరిగి రాబట్టుకుంటావు ధ్యానం ద్వారా. ఒక బావిలో చేద వేసి నీళ్లు తోడుకున్నట్టు నీ మిత్రత్వాన్ని తోడుకుంటావు, మళ్ళీ నీ స్వామిత్వాన్ని తోడుకుంటావు, మళ్ళీ నీ దైవత్వాన్ని తోడుకుంటావు. స్వామి నీకు ఆ చేద లేదనుకో, ఆ నీళ్లు అక్కడ, నువ్వు ఇక్కడ, ఏం చేస్తావు? కానీ చేద ఉందనుకో, అక్కడి నీళ్లు ఇక్కడికి వస్తాయి. స్నానం చేస్తావు, దాన్ని పానం చేస్తావు, కేళి జలకాలాలంటావు. అక్కడ ఉంది నీరు కింద ఇక్కడికి రావాలంటే అలాగే మనం పోగొట్టుకున్న మిత్రత్వము, పోగొట్టుకున్న ఆనందము, పోగొట్టుకున్న ఆరోగ్యము, పోగొట్టుకున్న స్వామిత్వము, పోగొట్టుకున్న దైవత్వము, పోగొట్టుకున్న స్వర్గము రాబట్టుకున్నవలే. దాని పేరే ధ్యాన సాధన. ద పారడైజ్ విచ్ హెస్ బీన్ లాస్ట్ హ్యాస్ టు బి రీగెయిన్డ్. పారడైజ్ రీగెయిన్డ్. పోగొట్టుకున్న ఆనందం తిరిగి వచ్చేసింది, పోగొట్టుకున్న ఆరోగ్యం తిరిగి వచ్చేసింది, పోగొట్టుకున్న స్వామిత్వం, పోగొట్టుకున్న ఇష్టారాజ్యాన్ని తిరిగి రాబట్టుకున్నాం, మర్చిపోయిన దైవత్వాన్ని తిరిగి సంపాదించుకున్నాం, జ్ఞప్తికి వచ్చేసింది. ఎలా? ధ్యాన సాధన. మరి ధ్యాన సాధన దుఃఖంలో ఉన్నప్పుడా, సుఖంలో ఉన్నప్పుడా అంటే కబీర్ ఏమన్నాడు? సుఖంలో ఉన్నప్పుడే చేయబోయి, దుఃఖం అసలు నీకు రానే రాదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. కనుక నువ్వు ఎవరితోని శత్రుత్వం చేస్తే అందులోంచి మళ్ళీ నీ దుఃఖం వస్తుంది, అందులోంచి పాప కార్యక్రమాలు చేస్తావు, వాళ్ళు చంపేస్తావు. ఆ పాపం నుంచి మళ్ళీ నీకు రోగాలు వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడియతే. మళ్ళీ ఆ రోగం వచ్చినప్పుడు మళ్ళీ బాధ వస్తుంది, దుఃఖము, నరకము. రోగం నరకమే కదా. కోడిని మేకను కోసుకుని తింటావు, దాని పట్ల ఎంత శత్రువుగా వ్యవహరించావు. అది నీకేం పాపం చేసింది? నువ్వు దాన్ని ఎందుకు చంపుతూ తింటున్నావు? మళ్ళీ దానివల్ల మరి ఎన్ని రోగాలు వచ్చాయి, ఎంత నరకం అనుభవించావు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఫ్రెండ్స్ కాకుండా పోయారు, మాస్టర్స్ కాకుండా పోయారు, దైవాలు కాకుండా దయ్యాలుగా తయారయ్యారు. ధ్యాన సాధన లేక, జ్ఞాన సముపార్జన లేక, సజ్జన సాంగత్యం లేక, స్వాధ్యాయం లేక దైవాలందరూ దయ్యాలయ్యారు, టెర్రరిస్టులు అయ్యారు. స్వాములందరూ కూడా భీరులయ్యారు. మా చేతుల్లో ఏముంది అని భీరులయ్యారు. యుద్ధము చేయవలసిన అర్జునుడు కూడా గాంధీవాన్ని మొదలుపెట్టేశాడు. అంటే ఎంత భీరత్వం, అంటే ఆ స్వామిత్వాన్ని కోల్పోయాడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ ఆఫ్ దిస్ గ్రేట్ ఎర్త్, ఈ భూమి గొప్ప భూమి. ఏ భూమి గొప్పది కాదు, సకల భూములు గొప్పవే. ఈ భూమి కూడా గొప్పదే. ఎవడు దేవుడు కాదు, అందరూ దేవుళ్లే, వీడు కూడా దేవుడే. అహం బ్రహ్మాస్మి, నువ్వు దేవుడివే. తత్వమసి శ్వేతకేతో, నువ్వు కూడా అదే నాయనా, ఓ శ్వేతకేతువా. కనుక అది మన దైవత్వాన్ని మనం తిరిగి రాబట్టుకుంటాము. బావిలో చేద వేసి లాక్కుంటాం. ఆ బావిలో ఎంత లోతుగా ఉంటే అంత ఎక్కువ కష్టపడాల్సిన చేత. అంటే పూర్వజన్మలో చాలా కష్టాలు చేసానుకో, ఎక్కడో 5 కిలోమీటర్ల కింద ఉంటుంది, దాన్ని నువ్వు అంత పెద్ద చేద వేసి కష్టపడి పైకి చూడాలి. గత జన్మలో ఎక్కువ పాపాలు చేసుకోలేదు అనుకోండి, అంటే ఒక 2 అడుగుల కిందే మీరుంటుంది, కొంచెం అలవైగా తక్కువ నీకు వస్తాయి. అంటే నువ్వు ఎంత పాపాలు చేసుకున్నావో దాని మీద ఆధారపడుతుంది నువ్వు ఎంత సాధన చేయాలో. నువ్వు ఎంత శత్రువుగా ఇంకొకటి మారాలో మళ్ళీ అంత ధ్యానం చేయాలి. ఆ శత్రుత్వాన్ని మళ్ళీ మిత్రత్వంగా మార్చడం కోసం.
ఆ నెగటివిటీని పాజిటివిటీగా మార్చడం కోసం ధ్యానం ద్వారా మనం మన మిత్రత్వాన్ని రాబట్టుకుంటాం, మన స్వామిత్వాన్ని మనం తిరిగి కలిగించుకుంటాం, మన దైవత్వాన్ని మనం తిరిగి మనం జ్ఞప్తికి వచ్చేస్తాం. దైవత్వం ఎప్పుడు పోదు, అది మరిచిపోతుంటాం, జ్ఞప్తికి తెచ్చుకుంటాం, అది పోదు. మిత్రత్వం పోతుంది, మనం రాబట్టుకోవాలి. స్వామిత్వం పోతుంది, రాబట్టుకోవాలి. దైవత్వం పోదు, ఆత్మతత్వం పోదు, అది పుట్టంది చావంది. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వా న భూయ అచో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శరీరం చంపబడితే దైవత్వం చంపబడదు. న జాయతే న హన్యతే హన్యమానే శరీరే. అనంతత్వాన్ని మర్చిపోవడం జరుగుతుంది టెంపరీగా భూలోకంలో వచ్చినప్పుడు. అది ఒక భూలోకంలోని జన్మ తీసుకునే ఒక ఆట, క్రీడ, ఒక లీల. అది తెలుసుకోవాలి మనం. ఇది క్రీడ, ఇది ఒక ఆట, లీల అని తీసుకున్నప్పుడు తెలుసుకున్నాడు విలియం షేక్స్పియర్. ఆల్ ద వరల్డ్ ఇస్ ద స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. మియర్ యాక్టర్స్ అంటే కేవలము నాటకంలో ఉన్నవారు. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్. కాసేపు కొట్టుకుంటాం, అత్తా కోడలు అటాపట్, హిందూ ముస్లిం. వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ అండ్ డిపార్ట్. అంటే ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్తాం, ఏ లోకం నుంచి వచ్చామో ఆ లోకానికి వెళ్తాం. హమ్ చంద్ దిన్కి ముసాఫిర్ హయ్యా. కొద్ది రోజుల కోసం వచ్చిన పాంథికులు, చంద్ దిన్కే ముసాఫిర్. అంటే అక్కడ విలియం షేక్స్పియర్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి అన్నమాచార్యుల వారు ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు? నాటి బ్రతుకు నాటకము, నాటకము. చూసారా? నానాటి బ్రతుకు నాటకము. సేమ్ థింగ్ అక్కడ విలియం షేక్స్పియర్ చెప్పాడు, ఇక్కడ అన్నమాచార్యులు చెప్పారు. ఈయనకి ఆయన ఎవరో తెలీదు, ఆయనకి ఈయన ఎవరో తెలీదు, కనుక అనుకున్న సత్యం ఒకటి. నాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. కానక కన్నది కైవల్యం. అంటే ఈ రెండు కళ్ళతో కనకుండా ఈ మూడో కంటితో కన్నదే కైవల్యము. అది దైవత్వము, ఆత్మతత్వము, శాశ్వతత్వం తెలుసుకుంటాం ధ్యానం. కానక కన్నది కైవల్యము. ఆ కానక కంటుండడమే ధ్యానం. అంటే ఈ రెండు కళ్ళతో కనకుండా చూడకుండా ఈ ఆత్మతో మూడో కంతో కంటూ ఉండడమే, దాని పేరే ధ్యానము. అది కైవల్యము. అప్పుడేం చేస్తావు? నాటకం అయి రంజుగా వెయ్యాలోయి, కానీ నాటకం అని తెలుసుకోబోయి. కనుక నాటకంలో మరి ఆ హీరో విలను కొట్టుకుంటాడు, ఆ షాట్ అయిపోగానే ఇద్దరు కలిసి జోకులు వేసుకుంటాడు, షైమి చేసుకుని ఎంత బాగా అయితే యాక్టింగ్ చేసావయ్యా అంటే అక్కడ ఏముంది? నిజంగా అక్కడ ఫ్రెండ్షిప్. వాడు విలను కాదు, వీడు హీరో కాదు, ఫ్రెండ్స్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ ద ఇటర్నల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. ఒకనొక శాశ్వత సత్యం ఏంటంటే సకల జీవకోటి కూడాను ఆత్మపరంగా, ఆత్మతత్వంలో, ఆత్మస్థాయిలో, ఆత్మస్థలంలో ఫ్రెండ్స్. అదొక మౌలిక ఆత్మ సత్యం ఫ్రెండ్షిప్. అది మనం ఇంకొక ఆటలో మర్చిపోయాం. అది కూడా ఆటగానే మర్చిపోయాం. మళ్ళీ ధ్యానం అనే ఆటలోనే మళ్ళీ దాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే ఆట బ్రహ్మాండంగా ఉంటుంది. నాటకంలో కైవల్యంలో ఉంటూ, ఆ కైవల్యంలో ఉంటూ నాటకం వేయడం అనేది ఆహాహా ఎంత గొప్ప స్థితియో చెప్పనలది కాదు. అంటే నాటకంలో ఉంటూ నాటకాన్ని అధిగమించి కైవల్యం సంపాదిస్తూ ఆ కైవల్యంలో ఉంటూ మళ్ళీ ఆ నాటకంలోనే కొనసాగుతూ రెండూ కూడాను మరి అవ్వ కావాలి బువ్వ కావాలి అనే స్థితిలో, అవ్వ అంటే కైవల్యము, బువ్వ అంటే ప్రాపంచికము, రెండు కూడాను అవ్వ బువ్వ రెండు కలిపి అది జగులు చేయడం అనేది. ఆ జగులు చేస్తాడు చూడండి, 3 బతులు ఇలా వేస్తూనే ఉంటాడు, ఎంత చక్కగా వేస్తాడో. అలాగే ప్రాపంచికము, ఆధ్యాత్మికము అన్ని అలా జగులు చేస్తూ జీవించే జీవితం మాస్టర్, గ్రాండ్ మాస్టర్ యొక్క జీవితం. ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్న పద. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, 3 తెలుసుకుంటున్నాం: మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వం. మై డియర్ ఫ్రెండ్స్,
మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, స్వామిత్వము, మన ఆలోచనలకు మనం స్వాములం, మన మాటలకు మన స్వాములం, మన చేష్టలకు మనం స్వాములం. నేను ఇప్పుడు ఇలా అంటున్నాను, ఇది ఒక చేష్ట, మరి దానికి నేనే స్వామి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఆ మాటలకు నేనే స్వామి. నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి, దానికి నేనే స్వామి, సృష్టికర్త. నా చేతలు, నా మాటలు, నా ఆలోచనలు నా ద్వారా సృష్టింపబడి ప్రకటింపబడుతున్నాయి. నా చేతలు నా యొక్క అధీనంలో ఉంటూ నేను చేస్తున్నాను, నా మాటలు నా యొక్క అధీనంలో ఉంటూ చేస్తున్నాను, నా యొక్క ఆలోచనలు నా యొక్క అధీనం. నీకు తెలిసినా తెలిపినా నీ అధీనంలోనే ఉంచి నీలోంచే పడుతున్నాయి. తెలియకపోతే అజ్ఞానము, తెలిస్తే జ్ఞానం. తెలియకపోతే నాటకంలో దుఃఖము, తెలిస్తే నాటకంలో నాటకీయత, మరి ఆనందం. ఫర్ ఎగ్జాంపుల్, సావిత్రిదేవి ఏడుస్తోంది, అక్కడ పాపం ఆ మొగుడు పీడించుకునేటువంటి సినిమాలో మనము ఆనందిస్తున్నాం. ఇక్కడ మనకి అది నాటకం అని తెలుసు, ఊరికే అది వెలుగు నీడల ఆట, తెర మీద బొమ్మ అని తెలుసు కనుక ఎంజాయ్ చేస్తున్నాం. అంటే ఒక పక్క ఏడుస్తున్నా, ఇంకో పక్కన ఎంజాయ్ చేస్తున్నాం. అదే మన ఇంటికి వచ్చేసి మన అత్త, మన కోడలికి మనం నిజంగానే ఏడుస్తున్నాం, అక్కడ ఆనందం లేదు. ఎందుకంటే ఇదేదో రియల్ అనుకుంటున్నాం. నిజానికి అది ఎంత నాటకీయమో ఇది కూడా అంతే నాటకీయం, ఇంకా ఎక్కువ నాటకీయం. ఆల్ ద వరల్డ్ ఇస్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మేఆర్ యాక్టర్స్. ఇది తెలుసుకున్నప్పుడు ఇంట్లో పెళ్ళాంతో కొట్లాడతాం, కానీ ఆ పెళ్ళాము ఈ మొగుడు ఇద్దరూ ధ్యానులు అయితే ఆ పెళ్ళానికి తెలుసు ఆ కొట్ల అది నాటకీయం అని చెప్పేసి మొగుడు కొట్టుకుంటారు, కానీ అంతే, ఒకళ్ళు పీక్కు తినరు. ఆ కొట్లాట ఎలా ఉంటుందంటే నీళ్లలో గీతలా ఉంటుంది. అంటే గీసినంతసేపు ఉంటుంది, వేదికంగా అక్కడ ఏమీ లేదు. అలా ఉంటుంది ధ్యానుల కొట్లాటలు, ధ్యానుల సంసారాలు, ఆత్మజ్ఞానుల సంసారాలు. ఉదాహరణకు రావణాసురుని తీసుకుందాం. మండోదరి చెప్తుంది రావణాసుడితో, అరే నువ్వు ఏదో వెదో ప్లాన్స్ చేస్తున్నావు, చస్తావు చూసుకో, నువ్వు నాకు చెప్పొచ్చేదానివా, నా సంగతి నాకు తెలుసు, నా ఇష్టం నాది అంటాడు. నీ ఇష్టం నీది, చెప్పడం నా ధర్మం. రావణాసురుడు కూడా తెలుసు సీతని ఎత్తుకొస్తే నేను చచ్చిపోతాను చెప్పేసి, కానీ వాడికి అది చావడం ఇష్టం. రాముడి చేతిలో చావడం వాడికి ఇష్టం, సమఉచ్చిలో ఏదో రోజు చావాలి. కనుక సీతను ఎత్తుకొచ్చాడు, ఏమీ చేయలే పాపం సీతను. వాడికి రాముడితో యుద్ధించాడు, దానికి ఒక కారణం సృష్టించాడు, సీతను ఎత్తుకొచ్చాడు. లేదా రాముడు ఎందుకు యుద్ధం చెప్తాడు, ఎందుకు వచ్చాడు లంకకి, తన సైన్యం తీసుకుని. అందుకే రావణుడు కనుకనే యుద్ధం చేసే ముందరే రాముడు రావణాసురుడిని పిలిపించుకుని, స్వామి నేను యుద్ధంలో జయించాలని నన్ను ఆశీర్వదించంటాడు. తథాస్తు అంటే ఎందుకు ఆశీర్వదించంటాడు? రాముడి కన్నా రావణాసురుడు మరింత ఎక్కువ ధ్యానం చేసినవాడు, మూడో కన్ను సంపాదించుకున్నవాడు, శివుడినే గడగడలాడించినవాడు. కనుక అయితే నాటకీయంగా వాడు వీళ్ళను వీడు హీరో రోల్స్ వేస్తున్నారు. కనుక మరి అది నాటకీయం, కానీ సత్యం ఏంటంటే రావణాసురుడు మహాబ్రహ్మజ్ఞాని, మహాత్రికాలజ్ఞుడు, త్రిలోక సంచారి, త్రికాలజ్ఞుడు. కనుక స్వామి కొంచెం స్వామి దయ చూపించు, నీదేరా విజయం, ఈ సినిమాలో ఈ నాటకంలో అదే పార్ట్ నీది, నాది విలన్ పార్ట్, నీది హీరో పార్ట్, వేసుకో అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ రామాయణంలో ఉన్నాయి. అంటే వీటన్నిటిని మనం ఏవో కథల్లా తీసుకున్నాం కానీ, పుక్కిట పురాణాలు తెలుసుకున్నాం కానీ సత్యాలు గ్రహించటం లేదా కథలోని అంతర్భాగాలు, సత్యాలు, రహస్యం కాదు, తేటతెల్లమైన రహస్యం, బహిర్గతపరిచబడిన రహస్యాలు. సో ఇదంతా నాటకీయం. All the world is a stage. We are all mere actors. We strut and fume, do our part and depart అని చెప్పేసి అక్కడ ఏ సమయంలో విలియం షేక్స్పియర్ చెప్పాడో సరిగ్గా అదే సమయంలో ఇక్కడ తాళపాకలో, కడప జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో అన్నమాచార్యుల వారు నానాటి బ్రతుకు, అంటే 4 రోజులు ఈ బ్రతుకు, అంటే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, చావు, 4 రోజుల ఈ యొక్క జీవితము నాటకం. ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు, నేను ఒకప్పుడు పిల్లవాడిని, అప్పుడు ఆ నాటకాలు వేసాను, గోళీలు ఇప్పుడు ఈ నాటకం వేస్తున్నాను, ప్రవచనాలు వేస్తున్నాను. రేపు పడుకుంటాను, మూల పడుకుంటాను, పోవాల్సిన సమయం వస్తుంది కదా, అప్పుడు ఇలా పడుకుంటాను, మళ్ళీ పోతాను పైలోకి పోతే మళ్ళీ అక్కడ మళ్ళీ బాగా నాటకం వేసావు, పోయి బాగా చేసావు, అందరినీ రంజింపజేసావు, నీ స్వామిత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ దైవత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు, నీ మిత్రత్వాన్ని నువ్వు పరిరక్షించుకున్నావు అని మనకి కితాబులు ఇస్తారు,
లేకపోతే ఏమంటయ్యా అలా దరిద్రంగా యాక్టింగ్ చేసేవేంటి, అంతా మర్చిపోయావేంటి నీ గురించి నువ్వు, ఎందుకు ధ్యానం చేయలే, నీకు రోజు నీ ఇంటి నుంచి ఆఫీస్కి పోయే దారిలో పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉండింది కదా, అందులోపల నువ్వు ఎందుకు పోలేదు, నీ కాగితాలు కూడా ఇచ్చేయాలి కదా, ఎందుకు ధ్యానం చేయలేదు, దేంతో అయిపోయింది సార్ అలాగా, ఇంకొక ఛాన్స్ ఇప్పిస్తారా, ఇంకో జన్మ తీసుకుంటాను అంటే ఎవరిస్తారు ఛాన్స్ నీకు, అంటే మళ్ళీ ఇంకొక స్త్రీ పురుషుడు ప్రేమలో పడాలి, వాళ్ళు వలలో పడాలి, మళ్ళీ అక్కడ గర్భం ధరించాలి, మళ్ళీ ఆ గర్భంలో నీకు రిజిస్టర్ చేసుకోవాలి, తతంగం చాలా ఉన్నాయి, కూర్చో కాసేపు నిష్టో చేసుకో, నీ కాలు వచ్చినప్పుడు మేము ఇన్ఫార్మ్ చేస్తాము, అక్కడ చాలా భూమిలో అప్పుడు నువ్వు వద్దు కానీ మళ్ళీ నువ్వు దూడుదువు కానీ ఇంకో గర్భంలోకి. ఎవరో మనం నిర్ణయిస్తున్నారు, మన ద్వారా పలికిస్తున్నారు, మన ద్వారా చేయిస్తున్నారు, మన ద్వారా ఆలోచింపజేస్తున్నారు అన్నది అసత్యము. మనమే మన ఆలోచనలను సృష్టికర్త, మనమే మన చేతలకు సృష్టికర్త, మనమే మన మాటలకు సృష్టికర్త. ఇది మన స్వామిత్వము. మన స్వామిత్వం ఎప్పుడు చెక్కు చెదరనిది. నువ్వు భూలోకంలో ఉన్నా, పాతాళ లోకంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా సత్యాలు సత్యాలే, స్వామిత్వం స్వామిత్వమే. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, అంటే నీ వాస్తవానికి సదా నువ్వే సృష్టికర్తావు అన్నదే స్వామిత్వం యొక్క ఆధారం. అంటే ఇప్పుడు మనం మిత్రత్వం నుంచి స్వామిత్వంలోకి వచ్చాం. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త. ఒకడు పొడుస్తాడు, పక్కవాడు ఏం చెప్తాడు, అరే నువ్వు పొడిచావు అంటే పోలీసులు పట్టుకుంటారు, నీకు ఉరిశిక్ష విధిస్తారు, యావజ్జీవ కారాగార శిక్ష. అవన్నీ నాకు సమ్మతమే, వీడి మట్టుకుని నేను చంపుతాను, అవన్నీ నాకు సమ్మతమే, ఇవన్నీ అంటే వాడి ఇష్టంతోనే వాడు చంపుతాడు. వాడికి తెలుసు వీడిని చంపితే వాడు మళ్ళీ చంపబడతాడని చెప్పేసి పోలీసులు వచ్చి పట్టుకుంటారు, ఉరి శిక్ష విధిస్తారు, కారాగార శిక్ష ఉంటుంది. తెలియదు ఏంటి దొంగకు తెలియదా దొర గురించి, పోలీసుల గురించి తెలియదా? తెలుసు. కానీ అదే ఇష్టం. దుర్యోధనుడు అదే అన్నాడనమాట, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, అది చేయాలని లేనే లేదు. జానామి అధర్మ, అధర్మం అంటే ఏంటో తెలుసు, అదే చేయాలని ఉంది. ప్రతి టెర్రరిస్టు, ప్రతి దొంగ, ప్రతి ఒక్క దౌర్జన్యకారి, ప్రతి ఒక్క హింసావాది ఆ స్టేట్మెంట్ వాడికి తెలియక కాదు, తెలుసు వాడికి. మనం వాడిదో తెలియదేమో, వాడికి ఏమో తెలియజెప్దామేమో అనుకుంటాము పిచ్చోళ్ళలాగా. వాడికి తెలుసు కనుక యుద్ధము అనివార్యమని కృష్ణుడికి తెలుసు. అయినా లోక కళ్యాణకారకంగా శాంతి ప్రయాసం, శాంతి దూతలుగా చివరికి తనే వెళ్ళాడు. మనం శాంతి దూతగా ఇంకోళ్ళని పంపిస్తాం, మనం పోం. తెలివితేటలుంటాయి మనకి. అంటే వాడు చచ్చిన పర్వాలేదు, నేను మటుకు చావకూడదు. కృష్ణుడు అలా కాదు, తానే వెళ్ళి నేను చచ్చిపోయినా పర్వాలేదు, నాకు తెలుసు వాడు నన్ను చంపుతానని చెప్పేసి. ఆయన డోంట్ కేర్. సరే అక్కడ చచ్చిపోయినా చచ్చిపోతాను, లేదా వాళ్ళనే వస్తే వాళ్ళనే వస్తాను నేను. కానీ నేను మటుకు నా శాంతి ప్రయత్నం నన్ను అందరినీ పంపిస్తాను, చివరిగా నేనే వెళ్తాను. అర్జునుడు భీష్ముడిని 10 రోజులు చంపడానికి ట్రై చేసినా వాళ్ళు అవటం లేదు. కృష్ణుడు చూశాడు, చూసి తిక్కరేగింది, తీసేసి తీసుకుని వెళ్ళాడు. నేనే చంపుతాను చెప్పి, అంటే నేను ఆయుధము పట్టను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసిన వాడు ఆయుధం పట్టాడు. వాడిష్టం. అప్పుడు అలా ప్రతిజ్ఞ చేశాడు, ఇప్పుడు ఇలా చేశాడు, ఎవడిష్టం వాడిది. సర్వని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కృష్ణుడు, ఆ భీష్ముడిని నేను చంపేస్తాను. అప్పుడు అర్జునుడు మళ్ళీ పరిగెత్తుకొచ్చి కాలు పెట్టుకుని నేను చంపుతాను, నేను అర్థం చేసుకున్నాను నా తప్పుని, నా తాతగారు అని చెప్పేసి మెల్లిగా బాణాలు చేస్తున్నాను, ఈసారి చచ్చాడు కూడా. అలా దిగిరా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చాడు కృష్ణుడు. కృష్ణుడు ఇష్టం, కృష్ణుడిది. ఆయుధం పట్టను అన్నప్పుడు పట్టుకుని వెళ్ళిపోతాడంతే. యథేచ్ఛసి తథాగు, ఇష్టారాజ్యం, స్వామిత్వం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అన్నప్పుడు ధ్యానంలో మనం ఏం తెలుసుకుంటాము? నేను శరీరం కాదు, ఆత్మ. ఐఎమ్ ఎ గాడ్. నేను ఏదో ఒక కేవలం మానవ మాత్రుడను కాదు, నేను విరాట్ స్వరూపుడు. మమాత్మ సర్వభూతాత్మ. ఓహో, ఐ ఆమ్ ఎ గాడ్, యు ఆర్ ఆల్సో ఎ గాడ్ అని దైవత్వం తెలుసుకుంటాం ధ్యానంలో. రామేశ్వరం పోయి వస్తే పిక్నిక్ పోయేస్తాం, కాశీకి వెళ్తే విహారయాత్ర, మానసరోవరం, కైలాస పర్వతం, హిమాలయాలు సుందర దృశ్యాలు చూడటం కోసం.
కానీ దైవత్వం తెలుసుకోవాలంటే ఇంట్లో కూర్చొని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం నుంచి ఆ దైవత్వాన్ని మనం తిరిగి మనం గుర్తు తెచ్చుకుంటాము, మన స్వామిత్వాన్ని మనం తిరిగి పొందుతాము. మరి ఆ యొక్క విరాట్ స్వరూపమైన మిత్రత్వాన్ని తిరిగి మనం కలిగించుకుంటాము. ఆ మిత్రత్వం అనేది ప్యారడైజ్. ఆ మిత్రత్వం పోయింది, శత్రుత్వం వచ్చింది, మరి ప్యారడైజ్ లాస్ట్. మన శత్రుత్వం పోయింది, మిత్రత్వం వచ్చింది, ప్యారడైజ్ రీగైంది. కనుక 3 విషయాలు: మిత్రత్వము, స్వామిత్వము, దైవత్వం. మిత్రత్వం పోయిందంటే ఇవి 2 పోతాయి, స్వామిత్వం పోయిందంటే ఇవి 2 పోతాయి, దైవత్వం పోయిందంటే ఇవి 2 పోతాయి. ఒకటి పరంపరగా మిగతా రెండింటినీ సాధిస్తుంది. నువ్వు సకల కోటితో ఫ్రెండ్షిప్ చేస్తూ 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 ఉంటూ నీకు మెల్లిగా నీ స్వామిత్వం నీకు తెలుస్తుంది, మీ దైవత్వం తెలుస్తుంది. నువ్వు నీ స్వామిత్వాన్ని గుర్తు చేసుకుంటూ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అనే వాస్తవం అనుకుంటే నీకు మిత్రత్వము వచ్చేస్తుంది, దైవత్వం వచ్చేస్తుంది. నువ్వు దైవత్వం అంటే ధ్యానం చేస్తుంటూ నువ్వు పోగొట్టుకున్న స్వామిత్వం అవన్నీ వచ్చేస్తాయి. అంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టినా మిగతా 2 వచ్చేస్తాయి. ఆ మిత్రత్వంలో ఉండడమే కర్మయోగము. అంటే నువ్వు చేసే పనులు చేస్తుంటూ ఫలితం ఆశించుకొని చెప్పేసి. ఆ స్వామిత్వం తెలుసుకోవడమే జ్ఞానయోగము, ఆ దైవత్వం తెలుసుకోవడమే ధ్యానయోగం. మిత్రత్వం ఎప్పుడు మిత్రత్వమే, అది కర్మయోగం. అన్నిటికీ కార్యకారణ సంబంధాలు తెలుసుకుంటడం అది స్వామిత్వం. దైవత్వం తెలుసుకోవడం అది ధ్యానం. కనుక మై డియర్ ఫ్రెండ్స్ అన్నప్పుడు కర్మయోగము, మై డియర్ మాస్టర్స్ అన్నప్పుడు అది జ్ఞానయోగము, మై డియర్ గాడ్స్ అన్నప్పుడు అది ధ్యానయోగం.